ఈ నూకాలు అన్న పేరు నుంచి ఈనాగ్గా ఎలా మారింది? మా అమ్మ ఈ పేరు ఎవరికి ఉండకూడదు, ఓకే, అట్లా పేరు కావాలి నా కొడుకు అని అడిగాడు. మీరు 6 మాసాల వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటగా ఓ బహుమతి గెలుచుకున్నారు విన్నారు. ఏంటది? ఆరోగ్యంగా ఉన్న బిడ్డ బహుమానం నాకు ఇచ్చారు. 6వ తరగతి పరీక్ష రాసేందుకు వేజన్ల నుంచి గుంటూరు వెళ్ళడానికి మీరు పెద్ద అడ్వెంచర్ చేశారని విన్నాను. ఉదయం 6 గంటలకి ఈ ట్రైన్ వెళ్ళిపోయింది, పరీక్ష 10 గంటలకి. మన కులాలు మతాలు వేరు కదా, పిల్లలకి ఏం కులం రాయాలి ఏం మతం రాయాలి, నేనేమి రాయను అని చెప్పి అన్నా. దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు ఆ ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఆయన ఎవరిని వాటేసుకోడు, ఆయన లేచి వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అనాదిగా అనగారిన మీ సముదాయం నుండి ఆంధ్రప్రదేశ్ లో పిహెచ్డి పొందిన మొట్టమొదటి వ్యక్తి మీరే. నా మీద పరిశోధన చేసిన వాళ్ళు 57 మంది ఉన్నారు. ఇప్పుడు యాచన చేసేటటువంటి వాళ్ళు 12 మంది యాచకులుగా ఉండేటటువంటి ఈ కులం వాళ్ళ దగ్గర ఉండడం చూస్తే ఎంత క్రూరమైనటువంటి నియమాలతో ఉన్న ఈ సమాజం అని అనిపిస్తుంది. నేను సంజీవ్ రెడ్డి గారి దగ్గర ప్రైజ్ తీసుకునే సమయంలో ఈ రోజుల్లో బొమ్మ అక్కడ కనపడదు కానీ పొద్దుటే పేపర్లు వస్తుంది. ఆ రోజు ప్రచారం అయింది, మొత్తం యూనివర్సిటీ అంతా విందండి. చాలా వివక్ష ఎదుర్కొన్నారు పుస్తకం రాశారు మీరు, పులుల బోను అని. అవును, కానీ ఆ వివక్ష చూపిన వాళ్ళ మీద కూడా మీరు చాలా నిష్పాక్షికంగా, చాలా బ్యాలెన్స్, ఒక తటస్థమైన వైఖరితో వాళ్ళని ప్రొజెక్ట్ చేశారు. అది ఎలా సాధ్యమైంది? ఈ ప్రపంచంలో ఎవడికి శత్రువు కాడు, ప్రతివాడి మీద ఆధారపడి ఉండవలసిన వాడే. ప్రేమిస్తే జరిగేటటువంటి అద్భుతమైన వరాలు ద్వేషిస్తే ఉండవు అనేది నేను చాలా బాల్యంలో తెలుసుకున్నాను. నమస్తే, 3TVకి స్వాగతం, సుస్వాగతం. 5 స్టార్ హాస్పిటల్స్లో అతి సుతారంగా అమ్మకు దాదాపు నొప్పి లేకుండా పుట్టి అన్ని ఆర్థిక సౌలభ్యాలు సదుపాయాలు ఉండి ఏసీ రూముల్లో పెరిగి పెద్దయ్యే పిల్లలు కూడా ఏమవుతారో తెలియని అనిశ్చిత ప్రపంచంలో రైలు పట్టాల పక్కన మండు టెండలు కంకర రాళ్లపై కప్పుకున్న గొంగలే దాపుగా ప్రసవించిన ఓ పేదరాలి కొడుకుగా పుట్టి దేవుడితో కలిసి నడిచే ఓ వ్యక్తి పేరు పెట్టినందువల్ల విశ్వ మానవాళికే అరుళ విరుళ్ళు పంచిన ఓ మహానుభావుడి కథ. పద్మశ్రీ గ్రహీత, మూర్తి సమ్మాన్ విజేత, సాహితీ సిరి ఈయన కొలకలూరి. ఆయన ప్రపంచాన్ని పరికిద్దాం, ఆయన బతుకులోని బతుకులను పరిశీలిద్దాం, ఆయన కవితా సౌరభాలను ఆఘ్రానిద్దాం. రండి, ఆయన్ని కలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. స్వాగతం మీనాగ్ గారు. అయ్యా ధన్యవాదాలు. నమస్కారం, చెప్పండి. మీ పేరు గురించి ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాను. చెప్పండి. ఈ నూకాలు అన్న పేరు నుంచి ఈనాగ్గా ఎలా మారింది? ఈ నాకు నుంచే నూకాలు వచ్చింది. మా అమ్మ కొంచెం ముందు విషయం చెప్తాను. నాకంటే ముందు ఒక అన్న పుట్టాడు, ఆయనకి మహారాజు అని పేరు పెట్టింది ఆమె. ఓకే. ఆయన చాలా ఎర్లీగా చనిపోయాడు. అయ్యో సారీ. చనిపోతే ఆమెకి చాలా దుఃఖం అయింది. నేను పుట్టేసరికి ఈ మహారాజు లాంటి పేరు వద్దు అని ఎవరన్నా పెద్ద వ్యక్తి చేస్తే బాగుంటుందని ఒక ప్రీస్ట్ని చూసి ఆయనకి మా బాబుకి పేరు పెట్టమని అడిగాడు. ఆమె అడిగింది ఏమిటంటే ఈ పేరు ఎవరికి ఉండకూడదు, ఓకే, అట్లా పేరు కావాలి నా కొడుకు అని అడిగాడు. ఆయన ఈనక్ అనే పేరు పెట్టాడు. ఓకే. అది తెలుగులో రాయలు చూస్తే ENOCH అది పేరుగా ఉండేది. ఇనాక్ అనేవాళ్ళు, ఎనోక్ అనేవాళ్ళు, ఈయన దీన్నే. ఆ పేరునే బైబిల్లో అనువాదం చేసినప్పుడు పెట్టిన పేరు హానోక్కు అని ఉండేది. హానోక్కు.
ఇంగ్లీష్ బైబిల్లోనేమోనో ఈనక్ అని ఉంటే, తెలుగులో హానోక్ అని ఉంటే, ఈనక్ అనే పేరు ఈతో ఉంటే ఈతోను పలికేవాళ్ళు, ఏతోను పలికేవాళ్ళు, ఏనోక్ అనేవాళ్ళు, ఈనాక్ అనేవాళ్ళు. హానోకు ఉంటే ఆనోక్ అనేవాళ్ళు. ఇట్లా నా పేరు చిన్నప్పుడు ఆనోకు, ఏనోకు, ఈనాకు ఇట్లా ఉండేది. ఇన్ని రకాలుగా పలకడం అరుదుగా ఉంటుంది ఒక మనిషికి. మా అత్త నన్ను నోకాలు అని పిలిచేది. అట్లా నా పేరు బైబిల్లో ఉన్న పేరు ఈనక్. ఇంగ్లీష్లో ఉన్నది ఈనక్ అనేవాళ్ళు, ఏనక్ అనేవాళ్ళు. ఈ ఉండేది, ఏ ఉండేది. ఆనోకు ఆ కూడా పిలిచి ఆనోక్ అని కూడా అనేవాళ్ళు, హానోక్ అనకుండా. ఇట్లా 3 రకాలుగా పిలవడం ఉండేది. నోకాలు సమానంగా ఉండే ఇది నోకాలయ్యి అది చాలా మంది నోకాలని అనేవాళ్ళు. మా అత్త నన్ను బాగా ప్రేమగా అరే నోకాలు గడి పిలుచుకురండి రా అనేవాది. అట్లా నా పేరు నోకాలుగా మా అత్తకి తెలుసు. అందరూ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు అన్ని రకాలుగా పిలిచేవాళ్ళు. కానీ నేను రాసుకునేటప్పుడు 5వ తరగతి 6వ తరగతిలో యోనాకు అని రాసేవాళ్ళు. అది ఎందుకు రాసో తెలీదు. ENOCH అనే నా పేరు నాకు SSLC దాకా తెలియదు. ఆ పేరు అట్లా తెలిసినా నీ పేరు చెప్పి నిన్నే పిలిచింది అటెండెన్స్ అంటే నా పేరు అనుకునే అట్లా అయ్యేది. నా పేరు ఇది. అప్పటికి కార్డెన్ పోయి కూడా చదివాను. చదివి ఈ పేరు ఏదో మంచి పేరుగా ఉంది అని మొట్టమొదటిసారి పూర్తి స్పెల్లింగ్ తెలిసినది. దాన్ని ఈనక్ అని పిలవాలి ఇంగ్లీష్ వాళ్ళు. తెలుగు వాళ్ళు పిలవలసి వస్తే ఏదో రకంగా పిలుస్తున్నారు. అది నాకు అర్థం కాకుండా నేను ఇబ్బంది పడ్డ పరిస్థితులు వచ్చి నేను ఏదైనా రాయడం ప్రారంభమైన తర్వాత ఇన్ని రకాలుగా పలికే పేరుతో ఎట్లా మాట్లాడిస్తాము అని కొలకలూరు అనే పేరుతోనే రాసేవాడిని. ఇంకా వేరే కొలకలూరు అంటే అది ఇంకా ఏమి ఎవరో ఏమి కదవడానికి లేదు. అది 1973 దాకా 54 నుంచి నేను రాయడం ప్రారంభించింది. కొలకలూరు అనే పేరుతోనే ఉండేది. సో మీ పేరు వెనక ఇంత కథ ఉంది. నేను 73లో ఎంఎస్కో వాళ్ళు నా నవల ప్రచురిస్తూ కొలకలూరి కాదు మీ పూర్తి పేరు రాసుకోండి అని వాళ్ళు అటు చెప్పారు. మీ పేరు ఎవరికి లేదు, కొలకలూరు అంటే చిలకలూరు సార్ రకరకాల పేర్లు ఉంటాయి, ఈ మీ పేరే పెట్టుకుంటే బాగా ఉంటుంది అని. నా పేరుకి మీరు ఇప్పుడు చూసే పేరు నేను రాసుకునేది ఈనక్క. నేను రాయింది నేను ఇనాక్ అని రాస్తాను ఆ పేరు. ఈ ఇనాక్ అని నేను ఆ రూపాన్ని నేను తయారు చేసినట్టు. వాట్ లైస్ ఇన్ ద నేమ్, హౌఎవర్ యు కాల్ ఎ రోజ్ ఇట్ స్మెల్స్ ద సేమ్. మీరు పేరు ఎన్ని రకాలుగా మారినా మీ ప్రతిభ అయితే ఏం తగ్గలేదు. అట్లా కాదు, పేరు రాయడం ఈనక్ అని చాలా మంది అంటారు. ఈనక్ అని రాయాలి కదా, ఈనక్ అని రాస్తున్నాడు ఏమిటి అని అనేవాళ్ళు. దాన్ని తెలుగు పేరు చేయడం నాకు ఇష్టమైంది. ఇనాలో ఉండేటటువంటి సూర్య ఆ క ఈ 2 రూపాలు వాటికి ఉండే అర్థాలు ఏకాక్షర నిఘంటువుతో తయారు చేసి ఈ తయారు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మా వ్యాకరణం చెప్పిన మాస్టర్ ఆనర్స్లో నా పేరు చాలా ఎబ్బెట్టుగా పలికేవాడు. చివరికి నక్క అని పిలిచేవాడు. అందుకని ఆయనకు అవకాశం లేకుండా ఉండడం కోసం ఈనక్ అని కాకుండా ఇనాక్ అని రాస్తే అర్థమవుతుంది. ఇనాలో ఉండే బైబిల్ మనకు స్ఫురణ కంటే సూర్యుడు అనే వ్యవహారం తెలిసి వస్తుంది. అంటే ఈ 3 ఈ ఇనా ఆ క 3
అక్షరాలు కలిపి రాశానండి. బాగుంది, చాలా బాగుంది. అది ఈ దృక్కోణం మరింత బాగుంది. అది రాసి ఆయనకి చెప్పా, నా పేరు ఇది అని. ఎట్లా రా అన్న, ఎట్లా తయారు చేసావని. ఎవరు పిలుస్తారు నిన్ను ఇట్లా అంటే, ఇట్లాగే పిలవాలి, ఈయనకు కాదు ఈనాక్ అని పిలవండి అని అన్నా. అప్పటి నుంచి పిలవడం మానేసి 2 సీరియల్ నెంబరు అటెండెన్స్ అప్పుడు 2 పిలిచేవాడు, 1, 2, 3 అని పిలిచేవాడు ఆయన. అట్లా. కానీ ఆ పేరు మా అమ్మ ఈనక్ అనే పేరు పెట్టించింది. నేనేమోనో ఇంగ్లీష్ లేకుండా తెలుగు చేయాలని ఈయన పేరుతో ప్రారంభించా. నేనేమన్నా తప్పు చేస్తున్నానో ఏమో, మా అమ్మకి ద్రోహం చేస్తున్నానేమోనని భయం ఉండేది. అందువల్ల పెట్టడానికి భయపడేవాడిని. అందువల్ల ఒక 15 సంవత్సరాల పాటు నా పేరు అట్లా 18 సంవత్సరాల దాకా, 73 దాకా నా రచనా జీవితంలో కొలకలూరేనే ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పుడు నాకుంది. దీని వెనక నన్ను ఎవరు అడగరు, ఏమిటి పేరు అని అడగరు. మీరు అడిగినందుకు థ్యాంక్స్. బాగుంది. ఈ అదృష్టం కూడా నాకే దక్కడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. తర్వాత రోజుల్లో మీకు ఎన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు, బిరుదులు అన్ని వచ్చాయి. కానీ ఈ పరంపర మీరు 6 మాసాల వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటగా ఓ బహుమతి గెలుచుకున్నారని విన్నాను. ఏంటది? నాకంటే ముందు ఒక ఆయన పుట్టి చనిపోయాడు అన్నాం కదా, అతనికి వాతం నొప్పి అని ఏదో చెప్పి జనం చెప్పారు. ఈ వాతం ఎందుకు వచ్చింది పిల్లవాడికి అని అడిగితే, పాలు వాతం చేసినాయి అనే మాట ఆ రోజుల్లో అనేవాళ్ళు. తంబళ్ళ మాధవయ్య గారని ఒక డాక్టర్ ఉండేవాడు మా ఊళ్ళో. ఆయన దగ్గరికి వెళ్ళి, మా బాబుకి వాతంతో చచ్చిపోయాడు అని అంటున్నారు, అది ఏమిటి అని అడిగితే, నువ్వు ఉప్పు కారం ఇట్లాంటివి ఏమి తినొద్దు, నీసు తినొద్దు, నీసు అంటే మాంసాహారం వద్దని, నువ్వు మజ్జిగ తాగు, లేకపోతే అంతకంటే పెరుగు వేసుకోవద్దు అని ఆమెకి కొన్ని నియమాలు చెప్పాడు. ఆమె ఉప్పు కారం తగ్గించింది, మజ్జిగ తాగేది, అన్నం మామూలుగా అన్నం వరి భోజనం తినేది. నేను ఆరోగ్యాన్ని పిల్లవాడినే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడిని ఎన్నుకునేటటువంటి ఒక కార్యక్రమం ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటిది. మా ఊరికి డాక్టర్లు వాళ్ళు వచ్చారు, పిల్లలందరినీ తీసుకురమ్మన్నారు. తీసుకెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళింది. పిల్లలందరినీ వచ్చిన తర్వాత బాగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇతనని. ఎవరు ఇతనంటే వాళ్ళ నా కొడుకు. ఏమ్మా ఏమి పాలిస్తావంటే, నా పాలేను. నువ్వేమి తింటావు, ఏమి తాగుతావు అంటే, మా అమ్మ చాలా బలవంతురాలు, చాలా ఆరోగ్యవంతురాలు, చాలా చాలా పుష్టిగా ఉండే మనిషి. బహుశా ఒక 6 నెలలు ఆమెకి శక్తి అంతా నేను తాగేసినట్టు లెక్క. చెప్తే పాలేను అన్నా. ఇంకేమీ లేదంటే, ఇంకేమీ లేదు, నా పాలే తాగుతాడు అని. అప్పుడు ఆరోగ్యంగా ఉన్న బిడ్డ బహుమానం నాకు ఇచ్చారు 6 నెలల్లో. 6 నెలలకి. సో మీకు బహుమతులు రావడం అన్నది అప్పటి నుంచే ప్రారంభమైంది? అప్పటి నుంచి కాదు, మా అమ్మ నాకు ఇచ్చిన ఆరోగ్యం వల్ల. అదే అమ్మ పాలు సాలు. అదే. మీ ఊరు గుంటూరు దగ్గర వేజన్ల. అవునండి. వేజన్ల నుంచి గుంటూరు దాదాపు 12 కిలోమీటర్లట. అంటే 7.5 మైళ్ళు, 10-11 కిలోమీటర్లు. ఓకే, సరే 12 అయినా పర్లేదు. అప్పుడు వేజన్ల నుంచి SSLC రాసిన 15 మందిలో పాస్ అయిన 2లో మీరు ఒకరు. అట్లా అది కాదు. మీకు అంటే సమాచారం రావడం ఎట్లాంటిదంటే, మేము హాస్టల్లో ఉన్నది 16 మందివి, SSLC చదువుతున్న వాళ్ళమే. ఆ 16 మందిలో 2 పాస్ అయ్యాం. ఓకే. ఆ 2లో ఒక ఆయన స్టాంప్స్ ఈ దీంట్లో డైరెక్టర్గా అయ్యాడు, న్యూమిస్మాటిక్స్. తర్వాత నేను సరే మేమిద్దరమే ఇక్కడ చదువుకుని ఉండవే. 16 మందిలో మేము పాస్ అయిన వాళ్ళవి
హాస్టల్ నుంచి పాస్ అయిన వాళ్ళని, ఓకే. మా ఊరు నుంచి కాదు. ఓకే. మేము హాస్టల్లో ఉన్నాం వాళ్ళు. ఆహా. హాస్టల్ ఓకే. హాస్టల్ నుంచి పాస్ అయ్యాం. ఓకే. కానీ ఆ, అంతకు ముందు 6వ తరగతి పరీక్ష రాసేందుకు ఆ. వేజన్ల నుంచి గుంటూరు వెళ్ళడానికి మీరు పెద్ద అడ్వెంచర్ చేశారని విన్నాను. ఆ. అదేంటో కాస్త మా ప్రేక్షకులతో పంచుకోగలరా? కొంచెం దీని ముందు మాట కూడా చెప్పాలి. చెప్పండి, పర్లేదు. ఏమంటే నేను 2వ తరగతి చదువుతూ ఉన్నాను. ఉమ్, మా వీధి బళ్ళు. మా నాయన 3వ తరగతిలో ఉన్నవాడిని తీసుకెళ్ళి వాళ్ళ యజమాని దగ్గర జీతగాడిగా పెట్టాడు. ఉమ్, జీతగాడిగా తేరిన కొంతకాలం బర్రె మీద ఎక్కి నడవడం, కథల్లో యువరాజు పంచకళ్యాణి గుర్రం అట్లా అనుకునేవాడిని, దాని మీద ఎక్కిపోతూ బాగానే ఉందని బర్రే గుర్రం దాని మీద ఎక్కిపోయేవాడిని. అది బాగానే ఉండేది. నాకు కొద్ది రోజులకి నాకు ఇబ్బంది ఏమొచ్చిందంటే 8వ సంవత్సరం దాదాపు నాకు అప్పుడు ఈ కసువు పశువులను తోలుకు రావడం, గడ్డి వైపు రావడం అదంతా నాకు ఇష్టంగానే ఉంది, బాగుంది. కానీ వాటిని కసువు తీయడము యజమాని ఏం చెప్తాడంటే పేడ గడ్డి కలిపి వచ్చేటట్లు తీయాలి అంటాడు. అది పేడ వేరుగా పడుతుంది, గడ్డి వేరుగా పడుతుంది. నేను ఆయన 2 సార్లు కొట్టాడు. 3వసారికి అక్కడి నుంచి పారిపోయా. అట్లా పారిపోయి 6 నెలలు దాదాపు పనిచేశాను జీతగాడుగా. ఇంకా 6 నెలలకి పారిపోయి మా నాన్న కనిపిస్తే తీసుకెళ్ళి మళ్ళీ పనిలో పెడతాడేమోనని ఆయన కనబడకుండా తిరిగేవాడిని. అట్లా ఊరు. ఇప్పుడు మా ఊళ్ళో నేను తిరుగుతూ ఉన్నప్పుడు BA AC కాలేజీలో చదువుతూ ఉన్న దేవదాస్ గారని, తగరపు దేవదాస్ గారు, పుణ్యాతుడు, నాకు చాలా భవిష్యత్తునిచ్చిన అద్భుతమైన వ్యక్తి. ఆయన ఈ పిల్లలంతా చదువులు లేకుండా తిరుగుతున్నారు పల్లెలో, వీళ్ళందరినీ స్కూల్లో పెడితే ఇప్పుడు హాస్టల్స్ వస్తాయి. అప్పుడే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నాకు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో నేను పశువుల కాపరిగా ఉన్నా. అప్పుడు నాకు స్వాతంత్ర్యం లేక జెండా పెట్టలేదు. అందరికి పెట్టిన జెండా నాకు పెట్టలేదు మా మాస్టర్ గారు. సరే, సరే, అప్పుడు ఈయన అందరిని పిల్లల్ని పోగు చేసి వాళ్ళకి పాఠాలు చెప్తుంటే నేను వెళ్ళాను అక్కడికి. ఇంక ఏమనంటే ఊరికే వచ్చాను. సార్ వాడు జీతగాడు సార్, జీతగాళ్ళని అయితే ఆయన డిస్టర్బ్ చేయడు, వాడు జోలికి రాడు. వాడు ఏమి చదువుకుండా తిరుగుతుంటేనే పిలుస్తాడు ఆయన. జీతగాడు అంటే జీతం మానేశాను సార్ అని చెప్పాను నేను. సరే జీతగాడు అయినా మానే వాడు నాకు కర్ర ఒక కండవ వచ్చింది ఆ 6 నెలల అనుభవంలో. నాకు ఉన్నాయి. ఆయన వడ్డీ లెక్కలు చెబుతున్నాడు వాళ్ళకి. వాడు పలక మీద రాసుకోవాలి, లెక్క చెయ్యాలి అని చెబుతూ ఉంటే నేను ఆయన లెక్క చెప్పడం అయిపోయేసరికి ఆన్సర్ చెప్పా. పలక లేకుండానే. ఎట్లా రా నోట్లకి సార్ ఇది అన్నా. ఒరే ఎట్లా, ఇంకా 2 అడిగాడు. చెప్తే అవే అడుగుతున్నాడు. చెప్పా. చెప్తే నీకు పలక ఉందా అన్నాడు. ఉందా అన్న. వాచకం ఉందా అన్నాడు. పలక లేదు సార్, పలుకుంది. వాచకం ఉందా, సంచి తెచ్చుకో, రేపు నుంచి తెచ్చుకో అన్నాడు. ఆ రోజు సాయంకాలం ఆయన వచ్చి మా ఇంటికి, అమ్మ వీడిని పంపించండి, వాడు కొంచెం తెలివితేట కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు అని చెప్పి మా అమ్మని. మా నాయన రోజు ఉదయం అంతా వెళ్ళేవాడు, రాత్రి ఎప్పుడో వచ్చేవాడు. ఆయన ఇంట్లో ఉండేది తక్కువ. ఆయన వ్యాపకం అంతా కూడా ఊళ్ళు పొలం పనులకు సంబంధించిన వ్యవహారమే. మా అమ్మ చెప్తే పోయేసారి ఆయన తీసుకెళ్ళాను. అందరి దగ్గర నెలకు ₹1 తీసుకుంటాడు ఆయన. నాకు లేదు, అది ఫీజు ఎగ్జామ్షన్. నాకు అది ఇవ్వలేదు, చేయదని. అంతేకాదు, నేను పుస్తకాలు వదలకుండా కూర్చున్న చోట లేకుండా జనాన్ని పంపించిన నేను కూర్చుని చదువుతుంటే ఆయన వెళుతూ పడుకునే చోటకి రారా అని ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇంటికి పోతే ఇంట్లో చదువుకుంటూ కూర్చుంటే ఆమె అన్నం పెట్టేది. మా అమ్మ వచ్చి నాయన ఏడంటే వీడింటా అన్నం తిన్నాడమ్మా, పడుకున్నాడు, చదువుకుంటున్నాడు అని ఇట్లా చెప్పేవాళ్ళు. ఒక 3-4 నెలలు అక్కడే ఉన్నాండి. జనవరి నెలలో బహుశా అక్కడ చేరానండి.
జూన్ దాకా ఆయన దగ్గరనే ఉన్నా నేను. జూన్ 15 ఆ ప్రాంతంలో పరీక్షలు జరిగినాయి. ఆ పరీక్షల ముందు ఒక 2-3 నెలల ముందే నిన్ను 6వ తరగతిలో చేరుస్తాను, నువ్వు చేరతావంటరా అని అడిగాడు ఆయన. నేను 3వ తరగతి మానేసిన వాడిని. 6లో చేరమంటే 5, 6, 4, 5 లేరు, 3 కూడా జంప్ అయినట్టే లెక్క. అంటే మహా ఉత్సాహంగా ఉంది. సరే ఆయన ఇష్టపడే చేస్తున్నాడు. మమ్మల్ని స్కూల్లో గుంటూరులో యుఎల్సం హై స్కూల్లో మేము రాత పరీక్ష అంటే ప్రవేశ పరీక్ష ఉంటుంది, దానికి తీసుకెళ్ళి చేర్చాడు. ముందు రోజు చేరాం, రాసిచ్చా. రెండో రోజు, మొదటి రోజు పరీక్షలు అయింది 2 అని, రెండో రోజు 2 పరీక్షలు, ఇంకోసారి దానికి వెళ్ళా. వెళ్ళిన టైంలో మా రైలుకు 4 కంపార్ట్మెంట్ ఉండేవండి. 4 పోలీసులు, 4 టీటీఈలు వచ్చారు ఆ రోజు. టిక్కెట్లు కొనడం అన్నది వేజెంట్ల గుంటూరు మధ్య కొన్నవాడు అసమర్థుడికి లెక్క. ఎవరు ఇష్టపడేవాడు కాదు, మామూలుగా తిరిగేవాడు. దానికి టికెట్ కొనాలి. అన్న నాకు నేను కొనాలంటే పెద్దవాడికి అయితే బేడా, నాకైతే అన్న అర్ధ టికెట్ తీసుకుంటారు. అందరు టికెట్లు కొనుక్కున్నారు, నేను కొనుక్కోవడం నా దగ్గర డబ్బులు. మా నాయన ఏమన్నా పొద్దున్నే రైతు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒక అనా కూడా లేని పరిస్థితి, అసలు ఏముండదు చేతిలో. ఈ అన్న అంటే పెద్ద డబ్బే. ఆ తర్వాత మా అమ్మ ఏమోనో మా అమ్మ పశువుల్ని, కోళ్ళని చాలా బాగా పెంచేది, డబ్బులు కూడా సంపాదించి దాంతో ఒక ఎకరం పొలం కూడా కొంది ఆమె. ఆమె చాలా చాలా జాగ్రత్త అయిన మనిషి, చాలా గొప్ప స్త్రీ ఆమె. ఆమె పశువులు తోలుకుపోతుంది. నాకంటే చిట్లది ఒకటి మా పెద్దమ్మ దగ్గర ఉంటుంది. మా తమ్ముడేమోనో ఆది వాడి దగ్గర ఉంటాడు. మా అమ్మ పొలానికి వెళ్ళిపోయింది, మా నాన్న ఇంట్లో ఉండడు. డబ్బులు నాకు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు నాకు టికెట్ కొనిచ్చేవాళ్ళు లేరు. రైలు వెళ్ళిపోయింది. అది 7.5 మైళ్ళు అండి. వేజుళ్ళకి గుంటూరుకి 7.5 మైళ్ళు. ఉదయం 6 గంటలకి ఈ ట్రైన్ వెళ్ళిపోయింది. పరీక్ష 10 గంటలకి, సూర్యుడు తీసుకొచ్చిన సమయానికి. ఆ సమయానికి అక్కడికి వెళితే పరీక్ష రాయొచ్చు అని అనుకున్నా. నేను బాగా చెప్పాను కదా, ఆరోగ్యమైనటువంటి శరీరం, బాగా తిరగడం బాగుండేది. దీంతో వెళదామని అనుకున్నా. పరీక్ష రాయకపోతే మళ్ళీ జీతాన్ని పెడతారేమనే భయం. పరీక్ష రాస్తే స్కూల్లో చేరితే సరే చదువుకొని వెళ్ళి అంటారండి. అనుకొని రైలు ట్రాక్ పక్క నుంచి నిన్న ట్రైన్ పోయిన దోవన అదే దోవలో వెళ్ళా. కొంత దూరం నడవడం, కొంత పరిగెత్తడం అట్లాగే చేసుకుంటూ వెళ్ళా. స్టేషన్ కనపడగానే నిన్న చూసిన స్టేషన్ గుర్తుకొచ్చింది. దాంట్లో నుంచి బయటకు వస్తే ఎవరు అడగరు, టికెట్ రైలు ఖాళీగా ఉంది. బయటికి వెళ్ళిపోతే రోడ్డు కనపడింది. అదంతా కూడా 1/2 కిలోమీటర్ కంటే తక్కువ దూరం. ఆ రోడ్డును పోతే మా స్కూల్ కనపడింది. స్కూల్ కనపడితే లోపలికి వెళ్ళిపోయా. లోపలికి వెళితే దేవదాస్ గారు అట్లాగే నిలబడిపోయి అందరూ నిలబెట్టి నా దగ్గరికి వచ్చాడు. ఎట్లొచ్చా, నేను బండిలో ఎక్కడ రాలేదని వెళ్ళిపోతున్న బండిలో నుంచి నన్ను చూసి ఏమిరా అని అడిగినాడు ఆయన. నేను కనపడేసరికి ఆయన అన్న ఎట్లొచ్చావురా అన్నాడు. నడిచి వచ్చాను అన్న. అక్కడి నుంచి నడిచి వచ్చావా అన్నాడు. అన్న. వేజన్ల నుంచి నడిచి వచ్చావా అన్నాడు. అవునా. బుడబుడబుడమని ఏడ్చేశాడు ఆయన. నాకేడుపు రాలా. ఆయన ఎందుకు వస్తున్నా కూడా నాకు తెలియదు. అందుకే ఆయన హృదయం ద్రవించింది. చదువు మీద ఆసక్తి, పరీక్ష రాయాలనే పట్టుదల, ఇవన్నీ మిమ్మల్ని పరిగెత్తించింది కలిసి. ఆయన అందుకే నేను ఆయన్ని ఎంతమంది గురువులు ఉన్నా ఆయన అసలు గురువు అని నాకు అనిపిస్తుంది. నాకు సరే వెంటనే ఏమన్నాడు, అందరిని వెళ్ళి పిల్లలకి పెట్టి నన్ను తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి పరీక్ష రాయమని ఇచ్చాడు. సార్ అందరూ పరీక్ష రాసి వచ్చేసా. మొదటి 2 గంటలు ఒక పరీక్ష, 2 తర్వాత మళ్ళీ ఒక పరీక్ష. 2 అయిపోయిన తర్వాత నిన్నటి పరీక్ష ఇవన్నీ చూసింది. నువ్వు పాస్ అవుతావురా, నేను చేర్చుకుంటారు వాళ్ళు 6వ తరగతిలో ఫస్ట్ వారం అని అన్నాడు. ఫస్ట్ వారం చేరిన దగ్గర నుంచి ఇంకెక్కడ తప్పకుండా చదువుకుంటూ వచ్చా.
కానీ నేను చాలా నార్మల్ బాయ్, ఏం పెద్ద తెలివితేటలు ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు ఉన్నాయి కాదు. ఒకటి మాత్రం చెప్పగలను, పరీక్ష పాస్ అవడం తెలుసు. అంటే ఆ రోజుకి ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులు వచ్చేవి, అట్లా పాస్ అవుతూ వచ్చేవాడిని. ఎస్ఎస్ఎల్సీకి వచ్చేసరికి కొంచెం ఇష్టపడి ఆ పరీక్ష రాయడం కోసం నేను వేజుల నుంచి గుంటూరు వెళ్ళడం అన్నటువంటిది ఆ రోజు నాకు ఏమనిపించగా ఇప్పుడు చదువుకుంటే కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏడుపు వస్తుంది. ఏడుపు రావడం ఏంటి, అసలు 7.5 మైళ్ళు పరిగెత్తుకెళ్ళడం అంటే ఒక చిన్న పిల్లాడు 6వ తరగతి పరీక్ష కోసం పరిగెత్తుకెళ్ళడం అంత సాధారణమైన విషయం కాదు. తర్వాత మీరు 9వ తరగతి చదివినప్పుడే నాన్నగారు మరణించారని విన్నాను. అవునండి. కానీ అమ్మగారు మాత్రము అవిశ్రాంతంగా మీకోసం మిమ్మల్ని చదివించాలని విశ్రాంతమ్మ గారు చాలా కష్టపడి పెంచారు అని విన్నాను. ఆవిడ గురించి 4 మాటలు పంచుకుంటారా? మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మా నాయన చిన్నప్పటి నుంచి పిల్లలతో సంబంధం ఉన్న మనిషి కాదు. ఆయన ఉదయమే వెళ్తాడు, పొలం పనులన్నీ చూసుకుంటాడు, రైతుకు చేయవలసిన సేవ అంతా చేస్తాడు, రాత్రికి ఎప్పుడుకో వస్తాడు. ఒక్కొక్కసారి ఆయన చూసేవాళ్ళం కూడా కాదు. అని మేము నిద్రపోయినా వచ్చేవాడు, మేము నిద్ర లేకుండా వెళ్ళిపోయేవాడు. అందువల్ల మాకు తల్లి అయినా తండ్రి అయినా మా అమ్మాయి. ఆమె చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు ఇంకొకటి, మా నాయనకి 1 ఎకరం పొలం ఇస్తామని వాళ్ళ నాయన ఎగ్గొట్టాడు. ఇల్లురికి వచ్చాడు మా నాయన. మా అమ్మ ఆయన పుట్టిన 13వ సంతానం. నా కూతుర్ని మా ఊర్లోనే ఉండేవాడు, అల్లుడు వస్తే వాడికి ఇచ్చి చేస్తామని ఆయన ప్రకటన చేస్తే వాళ్ళు ఉన్నవాళ్ళు. అప్పటికి ఆయన వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మాట తప్పాడు. మాట తప్పితే మా నాయన తప్పాడు. కానీ మీకు ఇచ్చే ఎకరం నేను సంపాదిస్తానని సంపాదించింది. 5 సంవత్సరాలు సంపాదించి ఇచ్చింది. 5 సంవత్సరాల్లో ఎకరం పొలం కొని ఆయనకి సొంతం చేసింది. చాలా పాటు. ఆమె ఎప్పుడు 3 బర్రెలు ఉండేవి, పాలు. ఇంటింట కోళ్ళు ఉండేవి. కోళ్ళు, కోడిగుడ్లు, పాలు, పెరుగు, వెన్న ఇవి ఆమె చేసేటటువంటి వ్యాపకం. వాటి పశువులు మేపుకొస్తుంది. ఆమె ఎక్కడ కూలి పనికి పోదు, వీటితోనే పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా కాపాడింది. ఆమె ఇంకొక ఎకరం కొంటుంది అనుకునే సమయంలో మా నాయన చనిపోయాడు. ఆ సమయంలో ఆమె బాగా తేజస్సులాగా ఉన్న మనిషి నిస్పృహకి చాలా ఆమె కదలకుండా కూర్చుని అసలు ఆమె నిలబడడం చేత కాదు, అంత వేగంగా పనిచేసేది. మా నాన్న చనిపోయిన తర్వాత గోడ కానుకొని ఏడుస్తా కూర్చుండే, నీళ్లు కారుతా ఉండేవి. ఆమెకి 27-28 సంవత్సరాలు ఆమెకి. అంతే. ఆయనకి 36 సంవత్సరాలు. చాలా దిగులైన పరిస్థితుల్లో ఆమె బాగా ఏడుస్తూ ఉండేది. నాకు ఏం చేయలేదు, నాకేం నేను 9వ తరగతిలో చిన్నపిల్లవాడు. సరే, ఆమె అంతవరకు నన్ను ఏ పని అంటే ఆ పని చేయమని అడిగేది ఆమె. మీకు ఉదాహరణ చెప్తాను. 365 రోజులు మీకు సంవత్సరం తెలుసు. కాలేజీ స్కూల్ జరిగే సమయం 186 రోజులు. 140 రోజులు కానీ రాకపోతే స్కూల్కి వాడు డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే కానీ వాడిని పంపించరు. ప్రొసీజర్. నేను ప్రతి సంవత్సరము డాక్టర్ సర్టిఫికేట్ తోనే మిగతా పరీక్షలు రాశాను. ఆ రోజుల్లో ఏం చేసేవారు మీరు? 365 రోజులు నేను చదవడన్నా చదవాలి, కూలికైనా పోవాలి. పనైనా చేస్తూ ఉండాలా, లేదా చదువుకోవడానికన్నా పోవాలా. ఇవాళ కూలిపోయి ఉంటుంది అంటే నన్ను పనికి లేదన్నా ఇంట్లోనే ఉండాలి అనేది, స్కూల్ వద్దనేది. పని లేకపోతే స్కూల్కి పోరనేది. అట్లా స్కూల్కి పోవడము రావడం అన్నది నా ఆలోచనతో, నా నిమిత్తం లేకుండా మా అమ్మ పొమ్మంటే పోవడం. అయితే తప్పకూడదు, తప్పితే మళ్ళీ తీసుకెళ్ళి జీతానికి పెడతారని భయం. అందుకోసం మా నాయన ఏమోనో
తప్పకుండా ఉండేటటువంటి శక్తినిచ్చాడు. మా అమ్మ ఏమో చదువుకునే శక్తినిచ్చింది, పనులు నేర్పింది. చాలా గొప్ప తల్లి. అన్ని పనులు నాకు రైతుకు రైతు ఈ పని చేయగలడు మా ఊళ్ళో అనే ఎవరికి చేతకాని పనులన్నీ నాకు వచ్చు. అన్ని పనులు నాకు తెలుసు. ఒక్కటే వ్యవసాయంలో కృషి బలుడు, ఇప్పుడేమో సాహిత్యంలో కృషి బలుడు. మామూలుగా పశువుల్ని వాడి సంగతి ఎట్లున్నా ఒక్క దున్నడం తప్ప అన్ని పనులు చేయగలను నేను. ఆ రోజుల్లో నాకు అవకాశం లేకుండా పోయింది. ఏదో ఒకసారి కాలికి కొర్రు నాగలే దురుతా ఉంటే కాలికి కొర్రు పట్టుకుంది, ఇబ్బంది అయిపోయింది. అప్పటి నుంచి నడపడం ఆపేశారు. అట్లా రైతులకు సంబంధించిన అన్ని పనులు తెలుసు నాకు. సో అమ్మ అన్ని రకాలుగా నిలిచింది. ఆమె అన్ని రకాలలో నాకు శిక్షణ ఇచ్చింది, తయారు చేసింది. అంతేకాదండి, ఆడపిల్ల ఎట్లుండాలి, మగ పిల్లవాడు ఎట్లుండాలి అని చిన్నప్పటి నుంచి నాతో చెబుతుండేది. అది నాకు తర్వాత ఉంటూ ఆమె చెప్పిన మాటకు అర్థం ఇదే ఇప్పుడు అర్థమవుతుండే పరిస్థితి దాకా ఉండేది. చాలా చాలా అద్భుతమైన మనిషి అండి, గొప్ప తల్లి. ఇప్పుడే చెప్పాను కదా, చాలా గొప్ప తల్లి. తర్వాత మీ జీవితంలో ఇంకా కాస్త ముందుకెళ్తే, అలనాడు భగీరథుడు చాలా శ్రమించి భగీరథిని కిందికి తీసుకొచ్చాడని ఒక ఉదంతం అది విన్నాం. కానీ మీరు కూడా మీ సతీమణి భాగీరథి గారిని మీ జీవిత భాగస్వామినిగా చేసుకునేందుకు చాలా కష్టాలు పడ్డారు అన్నది కూడా కాస్త ఎక్కడో చదివాను నేను. ఆ వృత్తాంతం ఏంటి? కష్టం అంటే ఒకటి ఆల్మోస్ట్ కష్టాలని. సరే, అది కష్టమే. విషయం ఏమిటంటే, నేను ఏసీ కాలేజీలో 2 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాను. చిత్తూరులో, కాకినాడలో 6 నెలలు ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అనంతపురం ఉద్యోగం వెళ్ళాను. అనంతపురంలో నేను ఉన్న సమయం అప్పటికి నా 2-3 నవలలు వచ్చినాయి. ఆంధ్రప్రభ నవల ఒకటి అనాథ నవల ప్రైజ్ వచ్చింది. అది చదువుకున్న వాళ్ళకి ఇతనే కొలకలూరు ఈనాకంటే, అప్పుడు కొలకలూరు అనే ఉండేది, అంటే అది ఒక పెద్ద గుర్తింపు కనుక ఉండేది. కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రభలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన పోటీల్లో మీకు అనాథకు బహుమతి వచ్చిన చదివిన ఆమె ఆ ఊళ్ళో విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లైసెన్స్ ఆఫీసర్గా పనిచేస్తా ఉంది. భాగీరథి లైసెన్స్ ఆఫీసర్ అప్పటికి. అక్కడ వేడు అన్న నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ కూడాను అనంతపురంలో నేను ఉద్యోగస్తు వస్తా పోతా ఉన్నప్పుడు కలిసిన మిత్రుడు. అతనితో మాట్లాడుతూ ఉంటే అతను ఎవరు అని అడిగింది ఈమె. అడిగితే కొలకలూరు ఈనాక్ గారు, కొలకలూరు అనే పేరు అనాథలు రాసిన అతను ఇతనేనా అని అడిగిందట. అవును, మంచోడు అయి ఉంటాడు అందట. అంటే ఆ నవల్లో మంచోడు అనుకుంది, అందులో పాత్ర వ్యవహారం. అంటే ఎక్కడుంటాడంటే హాస్టల్లో ఉంటాడు, కాలేజీలో పనిచేస్తున్నాడు. సరే, ఆమె ఒకసారి వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఒకటి ఆ పిల్లలకి ఉంటుంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి పాఠాలు చెప్పడానికి మనిషిని పిలిపించవచ్చు. నా చేత లెక్చర్ ఇప్పించింది ఆమె. ఆమెకి కొంచెం నేను మాట్లాడడం అది కూడా ఇష్టమైనట్టుంది. ఆ తర్వాత నాతో మాట్లాడే పరిస్థితిని ఎట్లా చేయాలని ఆలోచన చేశామే. ఒక ట్యుటోరియల్ కాలేజీకి నేను, ఆమె బిఎస్సి గ్రాడ్యుయేషన్, నేను బిఏ తెలుగు కట్టాలనుకుంటున్నాను, నాకు తెలుగు చెప్పే మాస్టర్ కావాలని అడిగింది ఆమె. ఒక ఆయన నాగిరెడ్డి ఆయన పంపిస్తే ఆయన్ని ఛందస్సు చెప్పని అడిగింది. ఆయనకి కొంచెం మళ్ళీ చెప్తాను అని అన్నాడు. ఇనాకని అతను ఉన్నాడు, అతనికి కొంచెం కవిత్వం రాస్తాడట, అతనికి ఏమన్నా పిలిపించండి. పిలిపించాడు ఆయన. పిలిపిస్తే చెప్పమన్నాడు. ఆమె కరెక్ట్గా నాగిరెడ్డిని ఏం అడిగిందో నన్ను అది అడిగింది, ఛందస్సు అడిగింది. చెబుతుంటే ఆమెకి సరే ఇష్టమే. అయిన తర్వాత క్లాసులకు సాయంకాలం నాకు 4 గంటలకు అయిపోయేది, ఆమెకు 5 గంటలు అయ్యేది. అయిన తర్వాత ఆమె చదువుకోవడానికి వచ్చేది, ట్యూటోరియల్ కాలేజీకి వచ్చేది. నేను 4కి వెళ్ళి కూర్చుండేవాడిని. ఆమె వచ్చిన తర్వాత పాఠం చెప్పేవాడిని. 5 కల్లా
గంట సేపు 6కి చీకట పడతా ఉంది, నేను వెళ్ళాలి. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత వాళ్ళ మా ప్రిన్సిపాలు, ఆమె రోజు రావడం పోవడం కష్టంగా ఉంది, ఆమెకి వాళ్ళ ఆఫీసులో పాఠం చెప్తావా అని అడిగాడు. వాళ్ళ ఆఫీసు వాడు ఉండే ఇల్లు ఒకటే. నాకేం ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా ఒకటే కదా అని అనుకున్నాను నేను. ఒక్కరికే చెప్పాలి. సరేనండి నేనన్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీ కాఫీ లేకుండా ఉన్నాను, మీ ఆఫీసులో ఎవరు లేరు, వాళ్ళంతా వెళ్ళిపోయారండి. పర్లేదు లేండి అని. మా ఇంటి రండి అందు వాళ్ళ అమ్మ ఉంది, ఇంటికి కాఫీ ఇవ్వడం ప్రారంభించింది, అక్కడే పాఠం చెప్పడం ప్రారంభించాను. ఇంట్లో వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత స్నేహం పెరిగింది, నేను పాఠం చెబుతూ ఉండే పరిస్థితి అయిపోయింది. ఈ అయిన తర్వాత పెళ్ళి చేసుకుందాము అనుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు కులము, మతము, వయస్సు, డబ్బు, ఈ 4 కూడా నా తక్కువి, ఆమె ఎక్కువవి. ఈ జనంతో ఇబ్బంది వస్తుంది అనే మాట ఆమె అనిపిస్తుంది. మా నాయన ఏమంటాడో నేను భయపడతా ఉంది. అప్పుడు అయితే నేను చెప్తాను, మీ నాయనతో మాట్లాడతాను. నేను వస్తే ఆయన తెలుగు మాస్టర్ అనేసరికి కూర్చోమల్లా. తెలుగు మాస్టర్ అయ్యాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ చేతిలో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అడగడానికి. నేనే అడగడానికి వెళ్ళాను. వెళితే ఏమిటదే ఇంగ్లీష్ ఏదో చదవ. తెలుగు మాస్టర్ ఏదో పోసుగా పెట్టుకొచ్చాడు పేపర్ అని అనుకున్నాడు ఆయన. చదవమంటే చదివితే ఏం వచ్చానంటే చెప్పే విషయం చెప్పేశాను. నేను మా వాళ్ళు వచ్చి నీతో మాట్లాడరు, మీ వాళ్ళు ఎవరు నాతో వచ్చి మాట్లాడడానికి ఉండదు చెప్పారు కదా. 4 అత్తరాలు ఉన్నాయి అంటే నేను మా అమ్మాయికి పెళ్ళి చేయవలసి వస్తే మాకు తెలిసిన పని చేస్తాము, ఇట్లా మాట్లాడే వెళ్తాం, ఎక్కువ కుదరదు, మీరు నాతో మాట్లాడదు, వెళ్ళిపోండి అన్నాడు. అది చాలా గౌరవంగా చెప్పినట్టు ఆయన. లేకపోతే కరెన్సీ కొట్టాలి ఆయన. ఈయనేదో మర్యాదగానే మాట్లాడుతున్నా అంటే నేను మర్యాదగానే మాట్లాడడము, దూకుడు లేకుండా ఉండడం చూసి ఆయన ఇష్టపడ్డాడు. అని మాతో మాట్లాడద్దు సరేనంటే ఆమె కూడా వచ్చింది బయటికి పోలోపల. కానీ ఎంతగా అరిచాడంటే నేను నిలబడ్డా దెబ్బకి, ఆయన అరుపుకి. అంత ఘోరంగా అరిచాడు. ఆమె మీద కోపం చూపించాడు, నా మీద కూడా నేను చూపించలేంది. ఏమనుకో బాబు వెళ్ళిపో, మాట్లాడొద్దు నాతో, నా ఈ విషయం ప్రస్తావించొద్దు, వెళ్ళిపో అన్నాడు. మీతో చాలా మర్యాదగా చెప్పాను. మళ్ళీ చెప్పాను. నేను ఒక్కటే చెప్పాను, నేను ఆమెను చేసుకుని తీరుతానండి, అంత సాహసం ఉందా నీకు, పోతలకి అన్నాడు. అప్పుడు వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను ఇంట్లో చెప్పాను, నేను ఇట్లా చేసుకున్నాను కాను, ఎక్కడ పోయి పెళ్లి చేసుకుంటే ఇంట్లో పిల్ల తమ్ముడు వీళ్ళందరూ కుటుంబం దానికి గౌరవం లేకుండా పోతుంది, ఎవరినో చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ తిరుగుతున్నాడు అని అంటారని భయపడే లోపల నేను ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని చెప్పి పూజారి దగ్గర రాయించుకొచ్చి ఇక్కడే చేద్దామని చెప్పి మా అమ్మ ఒప్పుకుంది. సరే చేసుకోరాను అంతే, ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడింది ఆమె. అక్కడ కూడా పెద్ద మనసే అని ఒక ఆమెకు ఉండేటటువంటి స్థితిని చూసి, ఏరా నాన్న పోయి ఈ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చిందా నువ్వు అంది. అంటే లేదు నేను చేసుకోవాలన్నాను. ఒక్కటి అడిగింది ఆమె, ఆమె తీసుకెళ్ళి చూపించేశాను, నేను చేసుకుంటున్నానని చెప్పాను. ఆమె ఒక్కటే మాట్లాడింది, ఏమి నచ్చింది నీకు ఈమెలో అని అడిగింది. అంటే ఒక్కటే మాట అడిగింది, నన్ను నమ్మింది అంత. సరే ఇంకా తర్వాత పెళ్ళి ఏర్పాట్లు చేసింది. చిన్న ఇబ్బందుల్లో ఎక్కడంటే మా మావతం. కానీ 6 సంవత్సరాల తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు. అందాక రాలేదు, నా పిల్లలందరూ పుట్టిందాకా రాలేదు ఆయన. సరే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమో అనుకున్నాను, అవేమీ కాలేదు, నువ్వు నాకు మంచి పని చేసావు, ఈ ధైర్యం ఇంత మంచి పని చేస్తానని అనుకోలేదు అని ఉండాడు. తర్వాత
ఇంకా తర్వాత 3 సంవత్సరాలకి డబ్బు కూడా తెచ్చి కూతురికి ఇచ్చాడు. ఓకే, అప్పటికి మనసు మారింది. ఈమె జీవితం బాగానే ఉంది అనేది ఆయనకి ఆనందం కలిగింది. సరే, సమాజం మారింది, మనం కూడా మారాలి, ఇట్లా ఉండకూడదు అని అనుకున్నాడు ఆయన. సరే అయిపోయింది. భయంలో ఇబ్బందులు ఎక్కడంటే ఆయన ఏమన్నా అంటాడేమో, ఆమెకి ఏమన్నా హాని చేస్తాడేమో, నాకేమైనా హాని చేస్తాడేమో, ఇట్లాంటి భయాలన్నీ భయాలు ఏం లేకుండా పోయింది. అంతకు మించి ఇబ్బంది ఏం లేదు. మా అమ్మ మాత్రం పూర్తిగా అంగీకరించింది. మిమ్మల్ని దాని తర్వాత ఇంకో ప్రశ్న అడగాలనుకున్నాను కానీ బహుశా ఆ ప్రశ్నకి మీరు మొదటి సమాధానం చెప్పేశారేమో, కానీ ఆ ప్రశ్న చెప్తాను ఏంటని. ప్రతి కాన్పుకు అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేది మనలో ఆనవాయితీ. కానీ భాగీరథి గారు ఏ కాన్పుకు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళలేదు. శ్రీకిరణ్ 2వ అబ్బాయి పుట్టినప్పుడు సుస్థి చేసిందట ఆవిడ ఆలన పాలన, మొదటి అబ్బాయిని అందరినీ చూసుకోవడమే కాకుండా చాలా జాగ్రత్తగా కన్ను రెప్పలాగా మీరు ఆవిడని చూసుకున్నారు అని ఆవిడ ఎక్కడో రాశారు. ఎంత భార్య అయినా ఇంత ప్రేమ ఎందుకు అని అడగాలనుకున్నాను, కానీ సమాధానం ముందుగానే వచ్చేసింది. దాంట్లో విషయం ఏమిటంటే, మా మామగారు ఏమోనో ఇంటికి రానివ్వడం, మా ఊరికి వెళితేనేమోనో మా అమ్మ వాళ్ళు చేయగలిగినటువంటిది కాన్పులు సందర్భంలో పల్లెల్లో చాలా ఇబ్బంది ఉంటుంది. అవును, అందుకోసం మా అమ్మకు కూడాను పెళ్లికి ఇష్టపడింది, కానీ నేను చేయరాని పని చేశానని ఆమెకి ఒక లోపల దిగులుంది. ఆమె రాలేదు. వీళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈమె ఆసుపత్రిలో చేర్చేవాడిని. పెళ్ళిన 8 సంవత్సరాల్లో 6 పిల్లలు పుట్టారు. ఆ హెల్త్, ఆమె ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకోసం నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. చివరికి 6వ పిల్లవాడు పుట్టినప్పుడు మా అమ్మ వచ్చింది. మా అమ్మ కూడా రాలేదు అప్పటిదాకా. ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఒక ఇల్లు, మేము సొంత ఇల్లు కట్టించుకున్నాము అనంతపురంలో. ఆవిడ రాశారు, కంటికి రెప్పలాగా చూసుకున్నారు ఆయన నన్ను. ఆయన నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి అన్ని ఆయనే నాకు అని రాశారు. అంత ప్రేమగా కూడా ఉండేది ఆమె. ఆమె చాలా గొప్పగా ప్రేమించడం వల్లే పురుషుడు జాగ్రత్తగా ఉన్నాడు అని నేను అనుకుంటాను. ఆమె చాలా బాగా. తర్వాత ఆమెకి ఇంకొక అనుకూలమైన పరిస్థితి ఏమిటంటే, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆమె లైసెన్స్ ఆఫీసర్గా ఉండేది. వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడాను ఈ స్త్రీలు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చి సాయం చేసేవాళ్ళు ఆమెకు బాగా. కానీ నిద్రపోయిన దాకా కూర్చుని ఆ తర్వాత నిద్రపోయి ఆమె లేచేసరికి మళ్ళీ వెలకు వచ్చి అట్లా ఉండడం అన్నది ఆమెకి బాగా ఇష్టమైంది. ఆమె ఎప్పుడు లేపి మాట్లాడేది నేను మాట్లాడేవాడిని. నిద్రపోగా బాగుండేది పరిస్థితి. మంచి భార్య. అదే వేమన గారు ఎప్పుడో చెప్పారు కదా, మంచి భార్య లేకపోతే పురుషుడు ఎగిరెగిరి పడతాడు, వారిని అదుపులో పెట్టాలంటే మంచి భార్య కావాలని చెప్పారు ఆయన. అద్భుతమైన స్త్రీ అండి ఆమెని. ఇప్పటికీ కూడా పూజించే దశతోనే మేము పనులు ఇప్పుడు ఆమె 26 ఫిబ్రవరి డేటున పుట్టింది. 26 ఫిబ్రవరిన మళ్ళీ కాలం చేసింది. 70 సంవత్సరాలు అదే తారీఖున అదే సమయంలో కూడా. ఆమె పేరుతో మనం ప్రతి సంవత్సరం 26 ఫిబ్రవరిన పురస్కారాలు ఇస్తుంటాము. ఆమెను తలుచుకోవడం కూడా చాలా ఇటీవలే జరిగింది, నేను కూడా చూశాను కదా. ఆమె పోయిన దగ్గర నుంచి ఆమె 2007లో కాలం చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. వరుసనే పిల్లలు పుడతా ఉంటే ఇబ్బంది వస్తుంది అనేటటువంటి భయం వచ్చి సెలవు పెట్టమన్నాను. 5 ఏళ్ళు సెలవు పెట్టింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పెట్టాం. పిల్లలు పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఉద్యోగం ఇస్తానంది. ఉద్యోగానికి అవకాశం వచ్చింది, మళ్ళీ చేరింది. అంటే ఆమెకి ఒక పిల్లలంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. 4 పిల్లలు బాగా చదువుకున్నారు. అద్భుతమైనటువంటి జీవితాలు. అవును, పిల్లలు అందరి పేర్లను వెలుగు చాలా కామన్ గా ఉన్న ఇది. అన్ని పేర్లలో వెలుగు వస్తుంది. ఎందుకలా? మీకు ఇప్పుడు జ్యోతి, కిరణ్ చూడండి పేర్లు అన్ని పేర్లలో ఉన్నాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒక పాదిరి గారి చేత పేరు పెట్టించాలి. అది క్రిస్మస్ రోజే పెట్టించాలి. క్రీస్తు పుట్టినకు
దాని పుట్టుకకు సంబంధించి కవిత్వం, కథ, నవలో ఏదో ఒకటి ఇట్లాంటివి రాసి రేడియోలోనో పత్రికలోనో వచ్చేది. సరిగ్గా ఆ సమయంలో వచ్చేటట్టు చేసేవారట మీరు. వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఆ పేర్లు పెట్టేటప్పుడు లైట్ అని, అంటే క్రీస్తు జీవితం వెలుగుగా, ఆయన వల్ల జీవితం ప్రపంచం వెలుగయింది అనేది వెలుతురు అనేటటువంటి దృష్టి, దాంతో వీళ్ళ పేర్లు జ్యోతి, కిరణం ఆ పేర్లు పెట్టి. సో క్రిస్టనింగ్ ద నేమ్స్ కరెక్ట్లీ. అయితే ఆమె చెప్పినటువంటి రహస్యం తెలిసిన తర్వాత, నువ్వు ఇనాకు నీ పేరు పెట్టుకొని ఇనుడు నీకు సంబంధం అని తెలిసి నీ అంశ పిల్లలు అని నువ్వు వాళ్ళకి కాంతి వెలిగే, ఇప్పుడు శాంతమూర్తులను పెట్టుండొచ్చుడు, కాంతిమూర్తులు అని పెట్టడం వెనక నీ పేరు కూడా పిలిచేటట్టు చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు అంది. ఈ వివరణ కూడా చాలా బాగుంది. ఆమె ఆలోచన చాలా అద్భుతమైన మనిషి అండి. ఆమె చాలా చాలా గొప్ప వ్యక్తి. ఇంకొకటి కూడా, మన కులాలు మతాలు వేరు కదా, పిల్లలకి ఏం కులం రాయాలి, ఏం మతం రాయాలి, నేనేమి రాయను అని చెప్పి అన్నా. మా పెద్ద అమ్మాయికి, మీ బెంగుళూరు అమ్మాయికి ఇప్పటిదాకా ఆమె రిజిస్టర్లో ఏమి కులం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. తర్వాత ఈమె వీళ్ళ భవిష్యత్తును మీరు ఇబ్బంది అవుతుందేమో చూడండి అని అంది. నేనేం మాట్లాడలా. ఆమె స్కూల్కి వెళ్ళి నేను రాయనిది తల్లి పేరుకి ఆమె రాసి వచ్చింది. మిగతా ముగ్గురు పేర్లకి కులము మతము ఉన్నాయి, కానీ నా కులము నా మతం ఉంది, కానీ పెద్ద లేదు. అంటే దీని వెనుక ఉన్నట్టు ఆలోచన ఏమిటంటే, కులాలు మతం లేకుండా పిల్లలు పెరగాలని నాకు బాగా ఇష్టం. వాళ్ళు చదువుకోవడం ఏమన్నా మాకంటే బాగా చదువుకున్నారు, మా ఇద్దరి కంటే గొప్ప జీవితం వాళ్ళు బాగానే ఉంది, కానీ ఇదే వీటి గోళ ఎందుకు అని నేను అనుకునేవాడిని. అందుకోసమే పెద్దగా బైబుల్ సంబంధించినటువంటి క్రీస్తు వెలుతురు అనేటటువంటి దృష్టితోనేమోనో పాదిరికి మాకందరికీ తృప్తి కలిగేటటువంటి విషయం. ఆమె చెప్పిన సమన్వయం ఏంటంటే, నువ్వు ఇనుడివి, నీ తేజస్సు నలుగురు అనేది. బాగుంది, చాలా బాగుంది. రెండు రకాలుగా చూడండి, ఇందులో ఇది మతాతీతమైంది, వ్యక్తాతీతమైంది. వెరీ గుడ్. తర్వాత ఈ అనామక జన్మదినోత్సవం ఏంటి, అలాంటిది ఏదో చేసేవారట. చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులందరి పేర్లతో జన్మదినోత్సవాలు చేస్తుంటారు. అందరికి పేర్లు ప్రఖ్యాతులు ఉండవు, లేని వాళ్ళు ఉంటారు చాలా మంది. అవును. ఈ లేని వాళ్ళందరికీ డేట్ ఆఫ్ బర్త్ 1 జూలై ఉంటుంది. అలాగా 1 జూలైతో ఉండేటటువంటి వాళ్ళు, నాకు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ, సామాన్యమైన కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళందరికీ 1 జూలై. ఎందుకు అని అంటే, ఆ మాస్టర్ వేసేవాడు ఆ పేరు, వాళ్ళకి ఎవరికి తెలియదు. చదువుకున్నవాడు ఆ విద్యార్థికి అతని జన్మదినం ఎప్పుడు పుట్టాడో తెలియదు. వాడు నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు. దేవదాస్ గారు వేసినటువంటిది 1/7/39 ఆయన వేశాడు. ఆ వేసేటప్పుడు వీడు 1వ తేదీకి ఇట్లా 2 ఇక్కడికి అయితే ఇప్పటికింత అయింది అని వేసిన. నేను ఎస్ఎస్ఎల్సి వచ్చేసరికి 16 రావాల్సింది 12 14 వచ్చినాయి. అట్లా అయిపోయి ముందు గౌరవ చదువుతూ వస్తూ ఉంటే ఈ డేట్ల మూలాన నేను 19 సంవత్సరాల 11 నెలల 15 రోజులకు లెక్చరర్ అయ్యా. అద్భుతం. ఎందుకంటే 2 ఏళ్ళు చదవకుండా ఒకవాడు మానేసి తిరిగాను, చెట్లమట్టి పొట్లమట్టి తిరిగేవాళ్ళు అని అనేవాళ్ళు. అది తర్వాత 1 సంవత్సరం అవి అర్థమైంది, 2 సంవత్సరాలు ఎక్కడ చదవలేదు. ఆ 2 ఆయన ఖచ్చితంగా ఇంత వయసు అని వేశారు. ఆ వయసు మనకి సర్టిఫికేట్ ఇస్తే మనకి పంపిస్తారు కాబట్టి సరిపోతుంది. అట్లా అయిపోయి గబగబా చదువుకోవడానికి వీలైంది. ఎక్కడ తప్పలేదు, చెప్పాను కదా, పాస్ అవడానికి పరిస్థితి సరిపోయేదని. కానీ ఎస్ఎస్ఎల్సి వచ్చేసరికి కొంచెం పాస్ అవడం, బాగా పాస్ కావాలి అని ఇంటర్మీడియట్ చదివితే ఫస్ట్ రాకపోతే క్లాసులో ఏడుపు వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి చదవటంలో బాగా. సో ఈ పుట్టినరోజు తెలియని వాళ్ళందరి కోసం ఈ అనామక జన్మదినం అది కూడా చేసాం. తర్వాత మీరు యూనివర్సిటీలో అందరి దృష్టిలో పడి అసూయకు గురయ్యేలా చేసింది ఆల్ ఇండియా రేడియోలో మీకు ద్వితీయ బహుమతి వచ్చిన ఒక
నాటిక దృష్టి. దాని వెనక కూడా ఏదో కథ ఉందని విన్నాను. ఆ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉంటే చాలా అందంగా ఉండే అమ్మాయి, మనం సోడా బుడ్డి గ్లాస్ అంటాం చూడండి, పెద్ద కళ్ళజోడు పెట్టుకుని చదువుతుంది. ఆ కళ్ళజోడు పెడితే ఆ పెన్ను అటు ఇటు ఎత్తుకుతుంది. పెన్ను సరిగ్గా దొరకదానికి అంటే దృష్టి లోపం ఉంది. కళ్ళజోడు పెట్టుకుంటేనే పెన్ను గది అన్ని కనిపిస్తాయి. నేను అది కూర్చుంటూ చాలా అందంగా ఉంది ఈమెని కళ్ళు కాని పోతే ఎట్లుంటుంది, పెళ్ళి కావాలంటే ఎట్లా అవుతుంది అనేటటువంటి దిగులు కలిగింది. మీరెవరైనా సాధారణంగా ఊహిస్తారు, చాలా అందంగా ఉన్న పిల్లరా నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఎవరన్నా అనుకోవాలి. నాకు అట్లా అనుకోలా. ఇంత అందమైన అమ్మాయికి కళ్ళు పోతే సంసారం ఎట్లుంటుంది, మానవీయ స్పందన, అక్కడ ఆశతో కూడిన స్పందన కాదు. అదే అనే దిగులు అనుకుంటే చాలా సేపు నాకు గుర్తుకొస్తా ఉండేది. మామూలు చూపు ఒకటి, ఆంతరమైనటువంటి చూపు ఒకటి ఉంటుంది. ఆమెకి హృదయం గొప్పదైతే ఆమె గొప్ప చూపు వచ్చినట్టు కదా అని ఎట్లా అనుకుని, చూపు మామూలు చూపు, గుండెకి ఒక చూపు ఉంటుంది, గుండెకి ఒక చూపు ఉంటుంది అనే మాట అదే అసలు నాకు దానికి ప్రాణాలు లాంటిది. అందులో రాసేటప్పుడు నాటకాన్ని ప్రైజ్ వచ్చింది, ప్రపంచ అంటే చాలా గౌరవమైన అది వచ్చినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆ ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఆయన ఇది ఆయన రాయడం గొంతు లేదు, రాశారు మీరు. ఆయన గొంతు లేకపోయినా నా మాటకు గొంతు ఇచ్చారు ఆయన రాశారు. ఎలా అది? అదే ఏమైందంటే, నీకు ఎందుకు వచ్చింది ఈ మాట ఇట్లా రాయాలని అంటే, గుండె గదికి కళ్ళే కదా కిటికీలు అని రాశారు. అద్భుతం. గుండె గదికి కళ్ళే కదా కిటికీలు అని రాస్తే ఎట్లా రాసావు అంటే ఆమె గురించి అప్పుడు చెప్పా. గుండె గదికి అక్షాలే గవాక్షాలు. ఓకే. కళ్ళే కదా కిటికీలు, నేను రాసిన మాట అంతవరకు. ఏంటంటే ఆ అమ్మాయికి ఇట్లా అయింది ఇదని అదంతా చెప్పమన్నాడు. ఈ అమ్మాయిని చూశాను, ఇట్లా చూశాను అని రాశాను అని. ఆయన ఎవరిని వాటేసుకోడు, ఆయన లేచి వాటేసుకుని ముందు పెట్టుకుంటాడు. ఇది ఎంత గౌరవం అంటే ఈ ఒక్క మాటకే పలికించిపోవడం. సరే, ఆయన రాసిన తర్వాత అది అయిన తర్వాత మా వాడికి ఒకటి ఆల్ ఇండియా విద్యార్థిని నేను, ఇంకా 17 సంవత్సరాల నా వయసు. యూనివర్సిటీలో అప్పటికి చురుకైన వాడిని చదువు నాటకాలు, కథలు, కవితలు ఇట్లా రాయడము, ప్రైజులు రావడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ వీటిలో దృష్టి నాటకం భారతదేశ స్థాయిలో ప్రైజ్ వచ్చింది. అన్ని భాషలకు అనువాదం అయింది ఆ రోజుల్లో. 16 భాషలకు అనువాదం అయింది ఆ రోజుల్లోనే. అప్పుడు కూర్మ వేణుగోపాల స్వామి గారు రిజిస్ట్రార్గా ఉండేవాడు. నువ్వు రారా అన్నాడు. ఒకసారి వెళ్ళా. ఆంధ్ర యూనివర్సిటీ, నేను ఇక్కడ ప్రైజ్ తీసుకుంటే హైదరాబాద్లో నేను సంజీవ్ రెడ్డి గారి దగ్గర ప్రైజ్ తీసుకునే సమయంలో, ఈ రోజుల్లో బొమ్మ అక్కడ కనపడదు కానీ రేపు పొద్దుటే పేపర్లు వస్తుంది. ఆ రోజు ప్రచారం అయింది, మొత్తం యూనివర్సిటీ అంతా విందండి నా గురించి. నాటకం అంతా విన్నారు. నాటకం పూర్తిగా అందరు పెట్టేసుకుని మాకు అక్కడ రేడియో ఎట్లుండేదంటే 7 బ్లాక్స్ దగ్గర 7 మైకులు అరేంజ్ చేసి పెట్టేవాళ్ళు. ఒక చోట నుంచే వచ్చేది, వార్త వస్తే 7 మైకుల్లోనే వినిపిస్తుంది. ఆ రోజు నాటకం 7 మైకుల్లోనే వినిపించింది. అందరూ విన్నారు, అందరూ మార్కులు విన్నారు. ఆ దగ్గరికి వెళితే నన్ను రిసీవ్ చేసుకోవడం మా వాళ్ళు అందరూ వచ్చారు. పెద్ద వ్యవహారం అయింది. అప్పుడు కూర్మ వేణుగోపాల్ గారు పిలిచి, నేను నాటకం తీసుకురా అన్నాడు. తీసుకెళ్ళా. చదువు అన్నాడు. చదివా. నువ్వు నాటకాలు ఎప్పుడైనా వేసావని. చిన్నప్పుడు నాటకాలు ఆడేవాడిని నేను. ఇది ఎట్లా రాసావు అని అన్నాడు. ఇది ఎట్లా అన్నాడు. ఇంకా ఆయన నన్ను ఎంత ప్రేమగా చూశాడంటే, చాలా ప్రేమగా. మాకు అక్కడ కూర్మ వేణుగోపాల స్వామి గారు అంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రసిద్ధి ఎందుకు అంటే, నాటకాలకి సాంస్కృతిక కార్యక్రమాలకి నన్ను ఇన్ఛార్జిగా పెట్టాడు. ఆయన కూర్మి మీకు దొరికింది. ఆయన బాగా చెప్పడమే కాకుండా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి చాలా ప్రోత్సహించేవాడు. నాకు
ఒక చిన్న ఇబ్బందితో నేను ఆ యూనివర్సిటీలో ప్రవేశించేవాడిని. తెలుగు అందరూ కూడాను ఒక వర్గం వాళ్ళే పాఠాలు చెప్పే మాస్టర్లు ఉండేవాళ్ళు. వస్తాను దానికి నెక్స్ట్ క్వశ్చన్ అదే. అక్కడ నేను చాలా ఇబ్బంది పడతా ఉండే పరిస్థితుల్లో ఈ ప్రైజ్ రావడము, అంత పుస్తకాలలో అట్లా రావడము, వేణుగోపాల్ స్వామి గారు నన్ను ప్రేమగా చూడడము, ఇవి నాకు కొంచెం కొంచెం ఆయన ప్రేమ అనేది పొందడైనట్టు అవకాశం వచ్చి కలిగి నేను అదృష్టపడ్డాను. అది చాలా ఇష్టమైంది. మేలు జరిగినటువంటి పరిస్థితులు అంటే ఇది ఒక్కటి, మా 3800 మంది అప్పుడు యూనివర్సిటీలో ఉండేవాళ్ళు. 3800 మంది అందరూ విన్నారండి ఒక రోజు 1.5 గంట సేపు ఈ కార్యక్రమాన్ని. అది నాకు మీరు అదే ఆ బిఏ ఆనర్స్ చదివేటప్పుడు మీరు చాలా వివక్ష ఎదుర్కొన్నారు అని పుస్తకం రాశారు మీరు, పులుల బోను అని. అవును. కానీ ఆ వివక్ష చూపిన వాళ్ళ మీద కూడా మీరు చాలా నిష్పాక్షికంగా, చాలా బ్యాలెన్స్, ఒక తటస్థమైన వైఖరితో వాళ్ళని ప్రొజెక్ట్ చేశారు. అది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఒక్కటండి, ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయనేమోనో పుట్టి పెరిగిన పద్ధతి ఒకటి, ఆయనేమోనో అంటరానైన వాడిని దగ్గర రానిచ్చేవాడు కాదు. యూనివర్సిటీలోనేమోనో ప్రవేశపెట్టడానికి ఆపడం ఆయన చేత కాదు. రాక ఒకటి క్లాసులోకి వచ్చాడు, వీడితో ఎట్లా బతకాలి? ఆయనకి పెద్ద హింస అయిపోయింది నా వల్ల. నాకు వచ్చే కష్టం కంటే ఆయనకి పెద్ద కష్టం వచ్చింది. నా ముఖం చూడకూడదు, నా మాట వినకూడదు, ఆయనకి ఆడి నియమం. ఆయన నేను నడిచిన దోవలో ఆయన నడవకూడదు. వాళ్ళంతా అటెండెన్స్ కూడా మిమ్మల్ని బయట నిలబెట్టి తీసుకునేవారట. అది అప్పుడు ఇనాక్ అనే పేరు రాక ఇనాక్ అనాలి అనకుండా ఇనక్క నక్క అనేవాడు. ఎగతాళి కూడా ఉండేది. అప్పుడే నేను అది కదా నా పేరు ఇదే చెప్పడానికి పోయింది. నా పేరు ఇట్లానే ఆ పేరు తయారు చేయడం మాత్రం ఆయన అడిగినట్టుకి. ఇనాక్ అనే పేరు మీకు బైబిల్లో దొరుకుతుంది, ఆ అనువాదంలో ఏదో దొరుకుతుంది. కానీ ఇనాక్ అనే పేరు రాయడం మాత్రం నేనే సృష్టించింది. ఆ సృష్టించడం సంస్కృత రూపం అని చెప్పా. కొత్త మలుపు అది అది ఎట్లా తయారైందని చెప్పడం కూడా ఆయనకి ఒక రకమైనటువంటిది. తర్వాత నేను ఆయనకి అంటే సాంఘికమైనటువంటి నియమాలతో ఉండే, ఆయనలో ఉండే ఘర్షణతో ఆయన నానా సాగు చేస్తున్నాడు అని నాకు అర్థమైంది. సో మీకు ఆయన మీద దయగలిగింది అంటే నన్ను ఏడిపిస్తున్నా ఆయన. కానీ ఆయన ఒకడు, ముగ్గురు మాస్టర్లు, వాళ్ళ పేర్లు పాపం, వాళ్ళు ముగ్గురు కూడాను నన్ను చాలా ఇబ్బందులు పెట్టడానికి చూసేవాళ్ళు. నేను చదువుకుంటే నాకు పోతుంది. కానీ ఒకటే అన్నారు మా తోడుగా ఉండేవాళ్ళు, ఒరే నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చే పిల్లవాడు అయితే వీళ్ళు నీకు సెకండ్ క్లాస్ మాత్రమే ఇస్తారు. నువ్వు సెకండ్ క్లాస్ వచ్చే మనిషి అయితే నువ్వు థర్డ్ క్లాస్కి వెళ్తావు. నువ్వు థర్డ్ క్లాస్ వాడివి అయితే తప్పుతావు. ఇదిలా నీ అర్హత. నువ్వు జాగ్రత్త ఫస్ట్ క్లాస్గా చదువుకో, గ్యారంటీగా సెకండ్ వస్తుంది అనేటటువంటి మాటలు కొద్దిగా అనుకూలమైన వాతావరణం తెలిసింది నాకు. మాస్టర్లు కూడా అట్లాగే ఉంటున్నారు అర్థమైంది. కానీ ఒక్క మనిషి మాత్రం ముగ్గురులో ఒక్క ఆయన నన్ను పాపం అన్నట్టుగా ఆయన ఏ రకమైనటువంటిది చూపించకుండా ప్రేమగా నన్ను తయారు చేశాడు. వాళ్ళు నాకు సెకండ్ క్లాస్ వస్తుందని నేను సిద్ధంగా ఉన్నా, నాకు సెకండ్ క్లాస్ వచ్చింది, నాకు ఏ ఉద్యోగం వచ్చింది, ఏ ఇబ్బంది కలగలేదు, సరే సంతోషం అని నేను వచ్చేసాను. కానీ ఆ దృక్పథం అలా తటస్థంగా వారిని ప్రొజెక్ట్ చేయడం కూడా పుస్తకంలో అంటే ఒకటి చాలా అమోఘమైన విషయం. నేను మీకు ఒక మాట చెప్తాను. వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు చెబుతుంటే నేను విన్నాను కదా, గండి సోమయాజు గారు భాషాశాస్త్రం చెబుతుంటే నేను విన్నాను కదా. వీళ్ళు మాస్టర్లు అందరూ వాళ్ళకి నాకు ఒక్కడు చెప్పలా, అందరి కోసం చెబుతున్నారు, నేను విన్నాను కదా, మనకు లబ్ధి పొందామని నాకు లభించింది కదా. వాళ్ళు బ్రాహ్మణులు కావడాన వాళ్ళకు ఉండే కష్టంతో వాళ్ళు అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి నేను కనపడకూడని వినపడని కూడా మనిషిని నన్ను చూడకూడదు, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళని కాదనాల్సిన అవసరం లేదు. కానీ నాకు కోపం ఎక్కడొచ్చిందంటే
మీ అమ్మ చనిపోయింది అని నాకు టెలిగ్రామ్ వచ్చేటంటే అదే అమ్మగారు పరీక్షల సమయంలో చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. వారి చివరి చూపు కోసం మీ తపన చూసి మళ్ళీ పరీక్ష రాయగలనా వెనక్కి వచ్చి అని ఒక సంశయము. ఈ ఘర్షణ ఎలా తట్టుకోగలిగారు? ఒక్కటి చాలా ఖచ్చితంగా నాకు ఉన్న మనసు ఏమిటంటే, మా అమ్మ చనిపోవడం కుదరదు. ఆమె చాలా స్ట్రాంగ్ లీడర్. అంత బలమైన ఆమెను చంపేవాడు ఎవడుంటాడు? దేవుడికి కూడా చేత కాదు. ఆమె చనిపోదు అని నేను స్పష్టంగా నమ్ముకున్నా. ఓకే, ఎంత ఎంత ప్రగాఢమైన నమ్మకం. ఆమె ఆరోగ్యంగా ఉంటుంది, చనిపోదు. ఈ టెలిగ్రామ్ రావడము, మా మామ పేరుతో ఉండడము చూస్తే కొంచెం సందేహం. గుంటూరు నుంచి వేయడంలో ఏమి ఉండదు, ఏమిటి జరుగుతుంది. ఘర్షణ బాగా ఎదుర్కొన్నాను. ఒక్కటి నేను ఆ రోజున నిర్ణయించుకున్నది, డిప్టీ కలెక్టర్ కావాలి అనేది మా అమ్మ. డిప్టీ కలెక్టర్ కూడా కాదు ఆమెకి, డిప్టీ కలెక్టరే కావాలి, డిప్టీ కలెక్టర్ కావాలి అనేది. ఎన్ని కష్టాలన్నా పడు. ఆమె నేను విజయం సాధించుకుని పోయానంటేనే ఆనందిస్తూ గాని నేనేదో చచ్చిపోతాను, ఆమె చనిపోవాల్సిన అవసరమే లేదు, చచ్చిపోదు, ఆమె ఆరోగ్యంగా ఉంది అన్న అనేది. కానీ మామయ్య దగ్గర నుంచి వచ్చింది కదా అని భయపడేవాడు. సరే ఆలోచన చేసి పోవడానికి రావడానికి సమయం చాలదు. లాస్ట్ చివరది అందాక బాగా రాస్తున్నానని అర్థమవుతుంది వీళ్ళకి. ఈ లాస్ట్కి రాకపోతే మళ్ళీ 8 పేపర్లు నెక్స్ట్ రాయాలి. ఒక సంవత్సరం దాకా పరీక్ష ఉండదు, 8 పేపర్లు మళ్ళీ రాయాలి. ఒక్కసారిగా 8 పేపర్లు రాస్తే ఆనర్స్కున్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే, 8 పేపర్లు రాస్తే ఇంక అయిపోయింది. ఇంప్రూవ్మెంట్ రాస్తారు, మళ్ళీ రాస్తారు, ఏమి లేవు ఉండదు, ఎంతో సాగితే. అదే సరే కానీ రాద్దాము పరీక్ష, ఏమైతే అవుతుంది. ఒకవేళ అమ్మ చచ్చిపోయి ఉంటే నేను ఫలానా సమయానికి వస్తాను, మీరు వీలైతే ఉంచండి అని టెలిగ్రామ్ ఇద్దాము అని ఒక మిత్రుడి దగ్గరికి పోయి అడిగా. ఉండరా అని వాళ్ళ నాకు చాలా ఆత్మీయుడైనటువంటి మిత్రుడు అతను, బొమ్మిడ శ్రీకృష్ణమూర్తి. ఉండరా నువ్వు అని చెప్పి వాళ్ళు చాలా వాళ్ళకి ఫోన్లు చేసి మా అమ్మ ఆరోగ్యం కనుక్కుని, నాకు తెలిసిన ఇంకొక అమ్మాయి ఉంటే ఆమె తెచ్చితే ఆమె వాళ్ళ డాక్టర్ గుంటూరులో ఉండే ఇంకొక డాక్టర్ ఫోన్ చేసి వాళ్ళ అక్కకి, వీళ్ళందరూ కలిసి కూడాను నేను పరిష్కరించే సమయానికి అమ్మ బతుకుంది అనేమాట చెప్పారు. కానీ ఆ పుస్తకంలో ఆ సంఘర్షణ, ఆ మానసిక స్థితి అద్భుతంగా రాశారు. అది ఎన్నో పుటలు జరిగినా కూడా అది అలా చదివిచ్చేస్తుంది. పుల్లల బొనంలో ఆ సంఘర్షణ మాత్రం అద్భుతంగా ఉంది. అదే ఎందుకంటే ఆమె అంటేనేమో నాకు ప్రాణం, ఆమె అంటే నాకు దేవుడు కంటే కూడా గొప్ప. ఆమె కాలం చేయటం ఎందుకు సరిపోదు అని నాకు విశ్వాసం. కానీ చనిపోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది అని పోవాలా పోకుండా ఉండాలా, ఏది నిజం ఏది కాదు. పోకపోతేనేమోనో తల్లిని చూడకుండా పోయాడు వీడేం కొడుకు, ఇక్కడ పరిసర ఆగిపోతేనేమోనో జీవితాన్ని కోల్పోయావు, నువ్వే పిల్లవాడురా అని బాబ్బే నన్ను తిడుతుంది. పరీక్ష రాస్తావా, పరీక్ష రాకుండా మానేస్తావా అని ఆమె తిడుతుంది. సరే ఈ సంఘర్షణలో మా అమ్మ సరిపోదు, నేను పరీక్ష రాస్తాను నేను నిర్ణయించుకున్నా. ఎంత ఎంత గట్టి మనసు. అదే మా ఫ్రెండ్స్ అందరికి చెప్తే, కోర్మా వేణుగోపాల్ స్వామి గారు సాటర్డే సండే పైగా వాళ్ళు ఆఫీసు నుంచి నా కోసం ప్రయత్నం చేశారు. బొంగాళ టొబాకో మర్చెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కార్యక్రమం జరిగింది, మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యక్రమం జరిగింది. 3 పోయారు వేయంలో మా అమ్మని చూసి వచ్చారు. ఎందుకు మీరు అందరు వస్తున్నారని ఆమె భయపెడతా ఉంది. తెలీదు. సరే వచ్చిన తర్వాత మాకు తెలిసే బాగుంది. ఇట్లా నేను ఆ ఘర్షణలో అది మా మాస్టరు నేను పరీక్ష రాయకుండా ఆగిపోవాలి అని, నెక్స్ట్ నడితే పనికి రాకుండా పోతానని చేసినటువంటి ఒక చిన్న ప్రణాళికతో చేసిన పని. ఆయన దగ్గరికి ఎందుకు నీ పని చేశానని అడిగా. రామరామ నేనే వరకును సరే ఊరుకున్నాను. శోభాత్ ప్రతిపద్యతే జంతుః. శోభ వల్ల మనిషి కూడా తన ప్రతిభను, బహుశా తన శక్తిని పెంపొందించుకుంటాడు. అదే జరిగింది మీకు కూడా. తర్వాత ఈ న్యూమరాలజీలో
ఈ 9కి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అదేమో తెలియదు కానీ మీరు పిహెచ్డి చేయడానికి పర్మిషన్ లభించడానికి 9 ఏళ్లు పట్టింది, మీరు వీసీ కావడానికి 9 ఏళ్లు పట్టింది. ఎందుకలా? కాలంతో మీరు చూసి న్యూమరాలజీ ప్రకారం మీరు చెప్పినటువంటిది నేనే కాదులేను, కానీ ఈ 9 సంవత్సరాల్లో ఒక రెడ్డి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావడం జరిగింది. ఓకే. అంతదాకా తెలుగు డిపార్ట్మెంట్లో బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు నాకు సీట్ ఇవ్వటం లేదు, అంతవరకు స్పష్టం. జిఎన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అదే ఆ పర్యాయ పదాల గురించి ఒక పదకోశం ఆయన కదా, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన దాకా నాకు సీట్ రాలా. ఈ 9 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే 9 సంవత్సరాలకి ఆయన హెడ్ అయ్యాడు, అంతేగాని వేరే కారణం ఏమీ లేదు. కానీ దానివల్ల ఏదైనా ఈ న్యూమరాలజీ ఉంటే అటువంటిది ఏదో వచ్చినటువంటి ప్రభావం ఏదైనా ఉంటే ఉండొచ్చునేవో నేను చెప్పలేను, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను పరిశోధన చేస్తానండి అని అంటే ఎవరొద్దన్నారు అన్నాడు. సరే ఇంకోసారి అడిగితే అడ్వర్టైజ్మెంట్ రాని అన్నాడు. అడ్వర్టైజ్మెంట్ రాగానే నేను వెళితే నా కోసం 2 రూపాయలు ఇచ్చి అప్లికేషన్ ఫారం తీసుకొచ్చి ఇనాక్ అని దాని మీద రాసి ఇచ్చాడు. అద్భుతం. ఆ తర్వాత 4 ఏళ్లలో నేను పరిశోధన ముగించాలి. 6 అధ్యాపకుడిగా ఉండేటటువంటి పరిశోధక విద్యార్థి 4 ఏళ్ల కంటే ముందు పరిశోధన పూర్తి చేయడానికి వీల్లేదు, 10 ఏళ్ల తర్వాత పూర్తి చేయకుండా ఉండడానికి వీల్లేదు. నేను 3 ఏళ్లకి పూర్తి చేసేయని తీసుకెళ్తే ఇంకో సంవత్సరం తవ్విన ఆగాల్సింది రూల్ ప్రకారం. అయితే ఉండైతే అని చెప్పి చదివి దాన్ని చూసి సబ్మిట్ చేయిస్తానన్నాడు. సబ్మిట్ చేయిస్తానని సెనేట్కి, సిండికేట్కి, ఎగ్జిక్యూటివ్కి వీళ్ళందరికీ చెప్పి రాసి ఒక 3 నెలలకి అనుమతి తెప్పించి నా చేసాను. 3 నెలలకి ఇంకొకటి వ్యావహారిక భాషలో తీసేసి రాసిన మొదటి. అంతేకాదు, అనాదిగా అనగారిన మీ సముదాయం నుండి ఆంధ్రప్రదేశ్ లో పిహెచ్డి పొందిన మొట్టమొదటి వ్యక్తి మీరే. అది సరే. తర్వాత మీ దగ్గర ఒక 24 మంది పిహెచ్డీలు, 18 మంది ఎంఫిల్ చేశారు. మరి అది అంత సామాన్యమైన విషయం కాదు కదా. పిల్లలు చేరుతున్నారు, వాళ్ళని చదివిస్తున్నాము. కానీ చిత్రం ఏంటంటే వాళ్ళు అందరికి కూడాను చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. మీకు ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు మీకు సమాచారం తెలిసి ఉంటుందేమో, 56 మంది 18 మంది ఎంఫిల్, 24 మంది పిహెచ్డి. వీళ్ళు కాదు, నా దగ్గర పరిశోధన చేసిన వాళ్ళు కాదు, నా మీద పరిశోధన చేసిన వాళ్ళు 57 మంది ఉన్నారు ఇప్పుడు. 57 మంది నా మీద పరిశోధన చేశారు. అప్పుడు ఇంతమంది చేయడం మీకు ఎవరి దగ్గర కూడా చూసి ఉండదు, ఎవరి వల్ల కూడా మీరు సాధ్యం కాదు. అది ఎందుకు కాదంటే మహానుభావుడు అనేటువంటి వాడిని మా విశ్వనాథ సత్యనారాయణ గారు అనుకుందాం. ఆయన దగ్గర పిహెచ్డీలు ఇంతమంది లేరు. నారాయణ రెడ్డి గారు లేరు, జోషా గారు లేరు, ఎవరు లేరు. మహానుభావుడు ఎవడు ఇంతమంది మీద పిహెచ్డీ చేస్తున్నారు అని అంటే, ఇన్ని పుస్తకాలు రాసావు నువ్వు, 108 పుస్తకాలు ఉన్నాయి, ఇన్ని పుస్తకాల మీద పరిశోధన చేయడానికి చాలా అవకాశం వస్తుంది అని. ఇంకొకటి, నీ దగ్గర పరిశోధన చేసిన వాళ్ళు అసామాన్యులే చేశారు, నీ మీద పరిశోధన సామాన్యులు చేశారు, గొప్ప గొప్ప వాళ్ళంతా చేశారు, ఏమిటి కారణం అని కూడా అడుగుతారు. ఇంతమంది పరిశోధన చేసినటువంటి పరిస్థితి మరి ఎవరికీ తెలుగు సాహిత్యంలో ఇంతవరకు లేదు. ఎంతటి మహద్భాగ్యం అదే కదా. ఇంకెవరికి ఇవ్వడను ఇంతమంది పిహెచ్డీ చేసేవాళ్ళు లేరు. ఇంకొక మాట చెప్తా, నేను కదివేరు గారు చెప్తాను. కథలు రాసిన వాడిని, నవళ్ళు, నాటకాలు, కవిత్వం, పరిశోధన వస్తున్నా. దాదాపు 250 కథలు, 180 కవితలు, 9 నవలలు, 24 నాటికలు, 6 నాటకాలు, ఇన్ని రకాలుగా అన్ని ప్రక్రియల్లోనూ మీరు చేపట్టారు. అంతేకాకుండా పూరబావి కథలు, మునివాహనుడు, ఈ రెండింటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. వీటన్నిటికంటే కట్టడి కథ ప్రపంచ స్థాయిలోనే ఇది ఒక తెలుగు కథ అని గర్వంగా చెప్పుకోదగ్గ కథ అని అందరు అంటారు. అందులో మొండోడి పాత్ర చిత్రణ, దాని గురించి విందాం అనుకున్నాను. మీకు ముందు మాట చెప్తా, మొండోడి దగ్గర వెళ్ళొస్తా.
కథలు రాయడం, నాటకాలు రాయడం, నవలలు రాయడం, కవిత్వం రాయడం, పరిశోధన చేయడం, విమర్శనం చేయడం, అనువాదం చేయడం, ఈ 7 రకాల చాకచక్యమైనటువంటి శక్తి ప్రతి దాంట్లోనూ 15 తగ్గకుండా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ నా భార్య లేదు కానీ ఉంటే అవి ఏమనేదో తెలుసా, నువ్వు సూర్యుడివి, నీకు 7 గుర్రాలు ఉన్నాయి, వాటిని రథం తోలుతున్నావు, సప్తాశ్వరథమారూఢం, నీ 7 ప్రక్రియలు, నీ 7 గుర్రాలు, నువ్వు అసాధ్యమైన మనిషి ఒకటి అనేది. నువ్వేదన్నా మాట అంటే జరుగుతుంది, నువ్వేదన్నా సంకల్పిస్తే అది నెరవేరుతుంది, దేవుడు ఎన్నుకున్నటువంటి విత్తనాన్ని నువ్వు అనేది రాశారు. శ్రీకిరణ్ ఏ రోజు పుడతారు, మగపిల్లాడు పలానా తారీఖు పుడతారని మీరు ముందుగానే చెప్పారు. అవును అవును, అది అలాగే జరిగింది అని ఆవిడ ఆశ్చర్యపోయారు. అవును అవును. సో బహుశా మీరు నిజంగా ఇనుడు లాంటి వారే. ఇట్లా రాయడంతో, ఇంత ఉండడంతో విస్తృతమైనటువంటి ఎవరికి తెలియనటువంటి జీవితాలు రాయడం నాకు బాగా వీలైంది. ఆడపిల్లలు రాస్తే మమ్మల్ని అవమానిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారే రాస్తారు. నేను రాసిన ఒక కథ ఏమిటంటే, నేను కన్న పిల్లల మీద నాకు అధికారం ఎందుకు లేదు, తండ్రి పేరు ఎందుకు పెట్టాలి, నా పేరు ఎందుకు పెట్టవు, అది కూడా ప్రపంచ ప్రఖ్యాతి వచ్చినట్టు ఉందండి. అవునవును, దానికి వస్తాను నేను తర్వాత. జ్ఞాపకం వచ్చింది రమణ. ఇట్లా ప్రతిదీ కూడాను మానవాదిగల్లో, దళితుల్లో 59 కులాలు ఉన్నాయండి. వీళ్ళల్లో మాదిగల మీద ఆధారపడే వాళ్ళు 12 మంది ఉపకులాల వాళ్ళు ఉన్నారండి. ఈ 12 మందిలో 2 కులాలు మొండోళ్ళు, బండోళ్ళు అని ఉన్నారండి. ఈ మొండోళ్ళు, బండోళ్ళు మాదిగ వాళ్ళ దగ్గరే యాచన చేస్తారు. మాదిగలేమో అందరి దగ్గర పోయి యాచన చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఈ 12 కులాల వాళ్ళు యాచన చేస్తారు. ఇది ఆలోచించండి జీవితం ఏమిటని. ఈ 12 మందిని వీడు పోషించాలి. వీడు రైతు దగ్గర పోయి కూలి తెచ్చుకుంటాడు, వీడు పెట్టాలి. ఏ రకమైనటువంటి ఇనప చట్టమో చూడండి, దాన్ని ఎక్కడ బంధించారు వీళ్ళని అని. వీడా చేస్తే కూలి చేసుకుని బతుకుతాడు, లేదా ఏదైనా జీత దగ్గరికి పోయి తెచ్చుకుని తిరుగుతాడు. వీడు 12 కులాల వాళ్ళకి పోషణ చెయ్యాలి. ఈ చెయ్యకపోతే వీడికి నేరం కింద వాడిని చూస్తారు, తప్పు చేసినట్టుగా చూస్తారు. మీరు మొండోడి కథ చూశారు, ఈ కాకి అని ఇంకొక కథ కూడా ఉంది. అది కూడా ఈ 2 మండోడు ఉండేటువంటి కథలు ఇవి. ఇవి చూస్తే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతారు మీరు. నేను చూశాను వీళ్ళని. ఇప్పుడు తగ్గుతున్న వాళ్ళని చూడడానికి. ఆ కథలో ఒక పిల్లోడు వెళ్ళి బొగ్గులు వెనకపాటి నిలబడి చూస్తుంటే కథలో మీకు గుర్తు వస్తే ఆ పిల్లోని నేనే. వాడు ఈ బావికి బందోబస్తు చేసి దాన్ని అంటే నిర్బంధించినటువంటి కథ చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. వాడు రూపంతో అట్లాగే. తర్వాత వాడికి పెళ్లి లేదు, ఆడవాళ్ళు ఉంటారు. పెళ్లిలో మనిషి ఆడ మనిషి కలుస్తారు. వాడు ఎటు వెళ్ళిపోతాడు, ఈ ఎటు వెళ్ళిపోతాడు, వాడు పిల్లలు కూడా వాడు పెరుగుతాడు, వాడు మొండోడో వాడో తిరుగుతుంటాడు. యాచన చేసేటటువంటి వాళ్ళు 12 మంది యాచకులుగా ఉండేటటువంటి ఈ కులం వాళ్ళ దగ్గర ఉండడం చూస్తే ఎంత క్రూరమైనటువంటి నియమాలతో ఉన్న ఈ సమాజం అని అనిపిస్తుంది. వీడు క్రూరం. ఎందుకు క్రూరం అంటే వీడి దగ్గర వీడు అతుకో మొండోడో బండోడో వచ్చి అన్నం పెట్టకపోతే వీడు తినవైనా మానేసి పెట్టాల్సిందే. పెట్టకపోతే ఉంటే పెట్టకుండడానికి వీల్లేదు. అంత క్రూరంగా ఉండే నియమం ఎందుకు ఇచ్చారు వీళ్ళకి? వీడు ఈ రకంగా జైల్లో వేయడం ఒక పద్ధతి, వాడు సజీవంగానే జైలు. ఇది ఏమి చేయడానికి వీలు లేకుండా ఉండే పరిస్థితి. ఆ నియమాలు ఇవి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవి చాలా మంచి కథలు, చాలా ఉన్నాయి. కట్టడిలో ముండోడి గురించి అందరూ అద్భుతంగా చెప్పుకుంటారు. లేదు, మీరు కాకి చదివితే అది కూడా అది ఇంకా క్రూరం.
వీడు ఇంతవరకు బావిని వాడు దిగ్బంధనం చేశాడని నేను అంటుకుంటా కానీ వాడు ఇల్లే లేకుండా చేస్తాడు. వాడు ఆ ఇంట్లో ఉండకుండా బావి నీళ్ళు లేకుండా వీడు చేస్తే వాడున్న ఇల్లు లేకుండా చేస్తాడు వాడు యాచన నుంచి. అది తప్పకుండా చదవాల్సిన కథలే. తర్వాత ఇంకోటి, మీరు శత్రువు అయినా సరే కడుపు మీద కాదు కదా, వాని వీపు మీద కూడా కొట్టను అనే మీ దృక్పథము మీ కథలో అన్నిట్లోనూ కనిపిస్తుంది. మా అమ్మ ఇచ్చిన జీవితం అండి. ఇప్పుడు కొలిమిలో లింగం నాంచారయ్య వాగ్వివాదం చేసుకుంటారు చాలాసేపు, కానీ ఆ వాదన అంతా ముగిసిన తర్వాత ఒకరినొకరు కౌగిలించుకొని బావురుమని ఏడుస్తారు. తర్వాత ఈ ఆంజనేయులు తండ్రి లేడు కానీ రత్నంను కాళ్ళ మీద పడి తండ్రి నా తండ్రి అని కౌగిలించుకుంటాడు. ఇలా ఈ పరస్పర మానవ సంబంధాలు, ఒక రకమైన ప్రేమ, అభిమానం, వాళ్ళ కులాలు ఏమైనా కావచ్చు, అంతరాలు ఏమైనా కావచ్చు, కానీ ఈ భావన శత్రువు అయినా సరే నేను భరించగలను అనే మీ దృక్పథము ఆ క్యారెక్టర్స్ లో వచ్చిందని నాకు అనిపిస్తుంది. మీకు ఒక మాట చెప్తున్నానండి, ఈ ప్రపంచంలో ఎవడికి శత్రువు కాడు. ప్రతి వాడి మీద ఆధారపడి ఉండవలసిన వాడే. ప్రతి మనిషితో సంబంధం ఉంది. నేను ఒక్కండే దూరంగా ఉంటాను ఉన్నవాడు తప్పుడు మనిషి, చేతగాని వాడు, తెలివి లేనివాడు. అట్లాంటి వాడలంటే నాకు కోపం. ప్రతి మనిషి మీద ఆధారపడి ఉంటున్నాడు. ఈ ఆధారపడి ఉంటున్నటువంటి మనుషులు ఈ పరిమితమైనటువంటి ప్రలోభాలు చూస్తూ ఉంటే తెలివి లేక ఇట్లా చేస్తున్నారు. కానీ నేను రైల్లో వెళ్తున్నాను, ఆయన ఎవడో నాకు తెలియదు, లేచి కూర్చోమంటాడు. ఆయనకి ఏ పని? ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాడికి తెలియదు. ఇంకొకటి, అకారణంగా ద్వేషిస్తారు, అకారణంగా ప్రేమిస్తారు. ద్వేషించడం కంటే ప్రేమించడం గొప్ప విలువ. ద్వేషించడం కంటే ప్రేమించడం గొప్ప విలువ. ప్రేమిస్తే జనం బాగుంటారు. క్రూరులైనటువంటి వాళ్ళు యూదులు, వాళ్ళలో పుట్టినటువంటి క్రీస్తు అందరినీ ప్రేమించాడు. ప్రపంచంలో 50 మంది కంటే ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు. కారణం ఏమిటంటే ప్రేమించడం అనే చెప్పడం. ద్వేషిస్తామని చెప్తే వాడిని ఎవడో ఇష్టపడండి. ద్వేషిస్తానంటే వాడికి అక్కర్లేదు. ఇప్పుడు మనలో పరిమితమైనటువంటి పరిమితుల్లో జనాలను ఎవరైనా పెడితే వాడికి దూరం అవుతాడు, మనిషికి దూరం అవుతాడు. అంతేకాదు విశ్వమానవ ప్రేమ అనేది మతాతీతమైంది. అది ఉండాలి అనేటటువంటిది అత్యవసరమైనటువంటి అవసరం అని నేను చాలా చిన్నతనంలో అనుకున్నాను. నన్ను వాడు ఎందుకు కోప్పడుతున్నాడు? వాడికి ఏదో నేను ఇష్టమని లేదు, సరే వాళ్ళకి ఇష్టం పెట్టేట్టు ఉంటాను. అందరినీ ప్రేమించేటట్టుగా లేకపోతే ఈ దేశం బాగుండదు. దేశం సుభిక్షంగా ఉండాలి అంటే మనం ప్రతి వాడిని ప్రేమించాలి. ఇప్పుడు కనపడ్డ మనుషులలో ప్రేమగా కానీ చూడడం కనబడితే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వస్తాయో తెలియదు. మనిషిని ప్రేమించడం తెలిస్తే వాడు అద్భుతమైనటువంటి వ్యక్తిగా రూపొందిస్తాడు. నన్ను ఎవరైనా మీరేమన్నా గొప్పగా మాట్లాడిస్తే ఇన్ని పుస్తకాలు ఎట్లా రాశావు, ఇంత సాహిత్యం ఏం చేసావు, ఇంత ఆలోచన ఎందుకు చేసావు, ఇంత ఏర్పాటు వెనక ఉన్నది ఏమిటి అంటే నాకు దేశాన్ని ప్రేమించడం తెలుసు. అది ఒక్కటే నాకున్నటువంటి శక్తి, విలువ. దాంతోనే ఇది నాకు మాత్రమే కావాల్సింది అందరికీ కావాలి. అందరూ కూడా ప్రేమించేవాళ్ళగా ఉండాలి. ఎవడు కూడా దుర్మార్గుడిగా ఉండాలని, దూరం అయిపోవాలని అనుకోడు. అందరూ కలవాలని అనుకుంటారు. చేత కాక దుర్మార్గులు అవుతారు, చేత అయితే సన్మార్గులు అవుతారు. చేత అయితే సన్మార్గులు చేద్దామనే ఉంటుంది. అదే మీ పాత్రలన్నిట్లోనూ అది ఒక రకమైన విస్పష్టమైన భావన అది ప్రస్ఫుటిస్తుంది. కానీ ఈ ఊరబావిలో చిదంబరం భార్య, తర్వాత ట్రోఫీలో ఆరతి, తనను బలాత్కరించబోయిన వ్యక్తిని చంపేంతకైనా తెగించే ఒక బలమైన పాత్ర. ఈ రెండు చాలా బలమైన పాత్రలు. ఇవి కాక మనకు సగం ప్రజాస్వామ్యం, అందులో చాలా మంది ఓటు వేయడానికి రాని వాళ్ళందరికీ
మరి ఆ హక్కు వినియోగించుకునే అవకాశం లేదన్న విషయము, రమ నా కూతురులో తల్లైనా సరే తన పేరు రాసుకోవాలనుకోవడము, తర్వాత ఏది ఆయుధం అనేది సమాజంలో ఉన్న పరస్పర ఆధారం మీద ఒక ఒక గొప్ప నాయకుడు కూడా తన దగ్గర ఉన్న నరసింహం చెప్తే వినే పరిస్థితి, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఒక రేంజ్, చాలా విస్తృతమైన రేంజ్. ఇవన్నీ మీరు ఆ రోజుల్లో రాయగలిగారంటే అది ఎలా సాధ్యం? అసలు నా జీవితం ప్రారంభమే ప్రేమకి ఘర్షణకి మధ్య సమన్వయంగా ప్రారంభమైనట్టు కాదు, జీవితమే అర్థమవుతుంది. దాంతో మా అమ్మ పెద్ద గొప్ప ప్రభావం ఉండే నా మీద. ఎవడైనా ఏదైనా సాధించగలడు, ఎవడో మాత్రమో గొప్పవాడు అయ్యేది కాదు అనేటటువంటి లక్షణాలు చాలా మా అమ్మ దగ్గర నుంచి నేను సంపాదించింది. ప్రేమించకపోతే తప్పదు అనేటటువంటి జీవితం కూడా నేను ఎరిగినాడు. ప్రేమించకపోతే నాకు మార్గం లేదు. ఒకవేళ ఘర్షణ పడితే కొడతావు, కొట్టించుకుంటావు, ఇంటికి పోతావు. సరే నాన్న నేను వెళ్తానంటే ఎవరో వీడు ఏం మాట్లాడకుండా పోతున్నాడు అని వాడే పిలిచి రారా తీసుకున్నాను. ఇది ప్రేమిస్తే జరిగేటటువంటి అద్భుతమైన వరాలు ద్వేషిస్తే ఉండవు అనేది నేను చాలా బాల్యంలో తెలుసుకున్నాను. ప్రేమే జీవితం, అది చాలా బాల్యంలో. అద్భుతం అద్భుతం. తర్వాత భయం ప్రాతిపదిక మీద ఈ ఊరు ఈ దేశం ఎన్ని రోజులు ఉండగలవు అని మీరు ఊరబావిలో ఒక క్యారెక్టర్ తో అనిపిస్తారు. ఈ ప్రశ్న ఇప్పటికీ ప్రస్తుతమే, ప్రశ్నార్థకమే. కానీ ఈ ప్రశ్న ఆ రోజుల్లో మీరు ఎలా రాయగలిగారు, ఎలా ఊహించగలిగారు? ఇప్పుడు ప్రతివాడి గురించి సందేహిస్తూ భయస్తుడుగా ఉంటున్నాడు. ఊళ్ళో వీడేం చేస్తాడో, వీడేం హాని చేస్తాడో అని ప్రతివాడి గురించి భయపడుతున్నాడు. న్యాయంగా అయితే వరి కోసి ఒడ్డున వేసి ఇంటికి వచ్చి పడుకోవాలి. నేను కాపలాకి పోకూడదు. కాపలాకి పోతుంటేనే ప్రమాదం ఏదో ఉంది. నేను అక్కడ కాపలా కాస్తున్నానంటేనే ప్రమాదం ఉందని అర్థం. ఏదో విపత్తు ఉందనే ఒక ఉద్దేశంతో కాపలా కాస్తున్నా. ప్రతివాడి గురించి సందేహిస్తూనే ఉంటాడు. మొత్తం సమాజం అంతా ప్రతివాడిని ఒక రకమైనటువంటి మొత్తం ప్రేమించుకుంటూ ఉంటే తలుపులకి గొళ్ళాలు అక్కర్లేదు, తాళాలు అక్కర్లేదండి. ఎందుకు ఇట్లా ఉంటుంది, ఎందుకు ఉండాలి అని ప్రతివాడి గురించి భయపెడుతున్నాడు. ఎంతకాలం బ్రతుకుతాం వీళ్ళు ఇట్లా, ఎంతకాలం జీవిస్తాం ఈ బోర్డు. ఇది చాలా చిన్నతనం నుంచి నేను చూస్తున్నటువంటి సమస్యల్లో ఇది లేకుండా ఉంటే ఏమవుతుంది అని, అందరూ ప్రేమిస్తే ఎంత బాగుంటుంది అని, అది నాకు చాలా చాలా అవసరమైనటువంటి, నేను తప్పనిసరిగా నేర్చుకున్నటువంటి జీవితం అండి. నిరంతరమైన ప్రశ్న ఇది, ఎప్పటికైనా. కానీ ఎప్పటికొకప్పటికి వీళ్ళు తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం మనకు అవసరం. ఈ యుద్ధాలే ఉండవండి, ఏ గోళ ఉండదండి. ఇది రాకుండా ఉండడానికి నేను పుట్టాను, పెరుగుతున్నాను, జీవించగలిగితే జీవిస్తాను. ఒకటి సొమ్ము నాకు ఎందుకు, ఒకటి ఆస్తి నాకు ఎందుకు, ఎంతో సంపద తీసుకొచ్చి ఇక్కడ పోసుకుంటే నేను ఏం చేసుకుంటాను అనుకునేటటువంటి ఒక తెలివిడి కానీ వస్తే అందరూ సుఖంగా. నిజం చెప్తున్నానండి, ప్రాచీన మానవుడు సమూహంగా ఉండకపోతే ఇవాళకి మనుషులు ఉండి లేకుండా పోయేవాళ్ళు, అంతమయ్యేది. వాళ్ళు ప్రేమగా ఉండడం వల్లే ఇవాటికి సమాజం నిలబడింది. ఇప్పటి మనిషిలో ప్రేమ లేక వీళ్ళు దుర్మార్గులు అవుతున్నారు. ప్రాచీన మానవుడికి ఒక సమైక్యమైన గుణం ఉంది, జీవించడానికి హక్కు ఉంది, వాడు నేర్చుకున్నాడు, తప్పనిసరి అయినటువంటిది. ఆ పరిస్థితి భయం లేకుండా ఉండే సమాజం కావాలి అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. నేను ఎవరిని భయపెట్టను, నేను ఎవరికి భయపడను. చాలా బాగుంది. ఎవరిని భయపెట్టను, ఎవరికి భయపడను. మా ఇంట్లో వీడికి ఏమిట్లా ప్రాణం అంటే భయం లేదని అనేవాళ్ళు, వీడికి భయం లేదనేవాళ్ళు. మా అమ్మకి ఎప్పుడు ఎందుకనేదో తెలియదు. అందుకే నాకు ఆ ప్రభావంతోనే నేను సూర్యుడు దృష్టి ఏర్పడదు. సూర్యుడే కాపాడుతాడు వీడిని, సూర్యుడే వీడిని కాపాడుతాడని. ఇది తల
చెరువులోనో బావిలోనో దిగి వచ్చి తలంతా నీళ్లు గారుతా ఉంటే ఆర్పడానికి పోకుండా ఎండలో నిలబడేది సూర్యుడే కాపాడతాడు వాడిని. అట్లా ఏదో చుట్టూ ఉన్నటువంటి బలవత్తరమైన పరిస్థితులకు మనల్ని కాపాడతాయి. మనం వాటిని నాశనం చేసుకోకుండా రావాలి. అది చాలా జాగ్రత్తగా నేను మొదటి నుంచి నేర్చుకున్నదండి. ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఆ దార్శనికత ఎందువల్ల వచ్చింది ఇప్పుడు అర్థమైంది. తర్వాత నేను మీతో నన్ను పోల్చుకునే అర్హత నాకు లేదు, కానీ ఎక్కడో నాకు తెలియకుండా మీ పరిచయం కాకుండా ముందే దానికంటే మునుపుగానే కాస్త మీ త్రోవలో నడిచానేమో అనిపిస్తుంది. మీరు గెలుపులో తప్పెట్ట దర్వేసే సన్నోబులు, నేను రాసిన ఒక అనువాద కథ చాకరీలో నరసయ్య వాళ్ళిద్దరికి పోలికలు ఉన్నాయి. తర్వాత మీరు అమరావతి మీద ఒక కవిత రాశారు, నేను అమరావతి మీద ఒక కవిత రాశాను. మీరు చెప్పుల మీద 2 ప్రక్రియలు చేశారు, నేను బూట్లోనే ఒక కథ రాశాను. ఈ పోలికలు ఎక్కడో ఉన్నాయి. అంటే నేను మీతో పోల్చుకోవాలని కాదు, ఎక్కడో ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఈ చెప్పులు అంటే ఒకటి జ్ఞాపకం వస్తుంది. కులవృత్తి కథలో మూర్తి గుడిలో ప్రవేశం ఇస్తానంటే కూడా, సార్ నా చెప్పులు లేకుండా నేను ఎలా గుడి ప్రవేశం చేయగలను, నా చెప్పులను కూడా అనుమతించండి అని అడుగుతాడు. అది అప్పటికే కాదు, ఇప్పటికి కూడా ఈ వర్తమానంలో కూడా విప్లవాత్మకమైన ఒక ఆలోచన. అది ఎలా మీకు తట్టింది? ఇప్పుడు ఒక ఆయన జంజ వేసుకున్నాడు, అది ఒక ఆయన నూలు తయారు చేసిన ఆయన ఇచ్చినటువంటి ఇంకొక ఆయన బట్టలు వేసుకున్నాడు, ఆయనకి ఎవరో ఇచ్చింది. ప్రతి వస్తువు ఒక మనిషి మీద ఉంటే ఆ వస్తువులన్నీ కూడా ఎవరో ఒకరు సృష్టించినవే. నేను అన్నం తినేస్తే కూడా అది ఎవరో సృష్టించినటువంటిదే. నేను నీళ్ళు తాగిన ఎవరో ఇచ్చిన ప్రతిదీ మనిషి సంపూర్ణంగా ఇంకొకరి మీద ఆధారపడిన వాడే. నేను దేవాలయంలోకి పోతూ ప్రపంచంలో ఉండేటటువంటి మనుషుల వృత్తులన్నింటినీ నేను తీసుకెళ్తున్నా, చెప్పును మాత్రం తీసుకెళ్తున్నా. ఇది కూడా వృత్తిదే. అది తను కుట్టే చెప్పులు, ఎవరినే కానివ్వండి, అందరినీ తీసుకెళ్ళగలుగుతున్నాం మనం. చెప్పును మాత్రం తీసుకెళ్ళటల్లా. ఎందుకు తీసుకెళ్ళటం లేదు? ఈ చెప్పులకి దీనికి ఉన్నటువంటి తప్పేమిటి? చెప్పులు ఎక్కడెక్కడ తిరిగి వస్తావో దుమ్ము ఉంటుంది, దేవుడికి పోతే తప్పు అవుతుంది, పోకూడదు. సరే, చాలా దుమ్ముతో నేను ఒళ్ళంతా సుడిగుండంలో తిరిగి వచ్చి నేను వెళ్ళొచ్చు, భయంకరమైనటువంటి అంతా నా మీద పడి ఉంటుంది. నా శరీరం మీద ఇన్ని రకాల దుమ్ము అన్ని ఉన్నా అయినా నేను వెళ్ళొచ్చు. ఇది మురికి కాంతి, అది మురికి అవుతుంది. చెప్పులు శుభ్రం చేసుకుని పోతే వీలవుతుంది. ఈ చర్మం అన్నటువంటిది ఏ కారణం వల్లన్నా కూడాను నిషిద్ధమైనటువంటిదే. చర్మం లేకుండా ఏదుంది లోకంలో? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? చర్మం లేనిది ఏముంది ప్రపంచంలో? ప్రతిదీ కూడా చర్మ నిర్మితమే. దీన్ని కాదంటానికి ఏమిటి కారణం? మురికితో పోవద్దు అని అంటే రైట్. ఈ మురికి బాహ్యమైన అంతరమా? ఇన్ని రకాల మురికి ఆలోచన లోపలతో మనం పోతాను. మనలో ఉండే ఆలోచనలు ఎన్ని మురికి రకమైన ఆలోచనలతో అక్కడ పోతున్నాం. దేవుడి దగ్గరికి పోకుండా బాగుంటే ఇట్లా ఎన్నో ఆలోచిస్తూ ఉంటే చెప్పుల్ని నిషేధించడం అన్నటువంటిది ఎందుకు వచ్చింది అని నేను చాలా తీవ్రంగా చాలా బాల్యం నుంచి ఆలోచిస్తూ వచ్చేవాడిని. ఇది మనిషి చేసిన పనే, దేవుడే చేసిన పనే. దేవుడైతే మనిషిని ఎందుకు ఆయన ఇట్లాంటి వాడిని ఎందుకు సృష్టించడం? నువ్వు ఈ మనిషి లేకపోతే సచ్చే చర్మాలన్నీ కూడా, జంతువులన్నీ కూడాను ఎట్లా పరిశుద్ధం అవుతాయి? వీడుగా లేకపోతే చనిపోయే అన్ని కూడా, ఇంక్లూడింగ్ మనుషులు కూడా, చచ్చిపోయేటటువంటి ప్రతి పదార్థం పరిష్కారం పొందాలి కదా. అది ఉపయోగకరంగానో నిరుపయోగకరంగానో కావాలి కదా. మంట అవుతాడో బూడిదవుతాడో ఏదో ఒకటి అవ్వాలి కదా. ప్రకృతిలో కలిసిపోయినా ఏదో ఒకటి జరగాలి కదా. ఇది జరగడానికి ఒక మనిషి ఉండాలి కదా. ఆ మనిషిని కదా తయారు చేస్తున్నావు. చనిపోయిన ఒక వస్తువుని పుట్టుక ఎంత ఖచ్చితమైందో మరణం అంత ఖచ్చితమైంది. మరణం ధ్రువం. పుట్టిన ప్రతిదీ కూడాను నాశనం అవుతుంది.
ఏదైనా కానివ్వండి, సృష్టిలో ఏదైనా కానివ్వండి, ప్రతిదీ కూడాను జన్మించింది చచ్చిపోతుంది, నశించిపోతుంది. ఈ సరిపోతుందనే దానికి అన్ని అంగీకరించే మనం ఈ పరిమితమైన పరిధిలోకి ఎందుకు తీసుకొచ్చాము, మనిషిని ఎందుకు రైట్ అసలు చెప్పులు వేసుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుంది, చేసుకుందాం. అసలు చెప్పులు వేసుకోవద్దు, అందరం నడుద్దాం. అది భూమిని అవమానం చేయకుండా ఉంటే మనం చెప్పులు లేకుండా నడవచ్చు. కరెక్టే. కానీ ఎంత నిశితమైన విశ్లేషణ కులవృత్తిలో ఆ ప్రశ్న అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే విప్లవాత్మకమైంది. అది చాలా నిశితమైన విశ్లేషణ, అందులో ఏం సందేహం. అలాగే ఈ కృష్ణా పత్రిక వజ్రోత్సవానికి మీరు ఒక కథ రాశారు, జీవనం అని. జైల్లో ఆకలితో మగ్గే తన భర్తను బ్రతికించుకోవడానికి భార్య తన చనుబాలిచ్చి ఆయన్ను కాపాడుతుంది. దీనికి ఏంటి ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? దీని ఉత్తేజం ఏంటి? నేను అప్పటికి 22 ఏళ్ళ వాడినండి ఈ కథ రాసేటప్పటికి, జీవనం నాటికి. ఆ కథ రాసేటప్పటికి భార్య భర్త దగ్గర ఎంత చనువుగా ఉన్నా కొడుకు ఇచ్చే పాలు భర్తకి ఇవ్వగలుగుతుందే? మంచి సందేహం. ఇంకా జాగ్రత్తగా ఆలోచించిన కొద్దీ శృంగారంలో భాగంగా శరీరం అంతా కూడాను అతనికి సమర్పిస్తుంది. శరీరంలో ఉండే ప్రతిదీ కూడా పురుషుకో స్త్రీకో యోగ్యమైనటువంటి వస్తువులే. వాడు చనిపోకుండా ఉండాలంటే ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి ఈ మనిషికి పాలిస్తే నా కొడుకు పెరిగినట్టుగానే నా భర్త కూడా బతుకుతాడు అని అనుకునే స్థితి ఒక మనిషికి రావడం అన్నటువంటిది ఆమెకు మనకు కొత్త ఇస్తున్న ఆలోచనగానే ఉంటుంది. కానీ పిల్లవాడు తాగవలసిన పాలు భర్త కూడా తాగేటటువంటి సందర్భం రతిరహస్యంలో ఉంటుంది అని అంటే భర్తను కాపాడడానికే ఇస్తే తప్పేమి లేదు అని రాశాను. జూరిస్ప్రుడెన్స్ లో జస్ నెసెసిటాస్ అంటారు, అంటే అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మనం మన నియమాలను కూడా మార్చుకోవచ్చు అని. నాకు తెలిసినంత వరకు రోమన్ చారిటీని ఒక కాన్సెప్ట్, అది వాలిరస్ మ్యాక్సిమస్ అని ఒక రోమన్ రైటర్ రాశాడు. దాన్ని పెయింటింగ్ గా పౌల్ రూబెన్స్ అనే ఒక ఆయన పెయింట్ చేశాడు. అది ఇప్పుడు హెర్మిటేజ్ మ్యూజియం సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉంది. అందులో జైల్లో మగ్గుతున్న తండ్రిని బతికించుకోవడానికి కూతురు చనుబాలిచ్చి పెంచుతుంది. ఈ పోలిక ఎక్కడో ఉంది, కానీ ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఇందులో ఏమిటంటే భార్య భర్త కరువు కాలంలో నీళ్లు తిండి దొరకనప్పుడు ఇద్దరు రాయలసీమలో పల్లె నుంచి పట్టణానికి వస్తా ఉన్నప్పుడు భర్త భార్యకి కావాల్సిన అన్ని ఇస్తా వస్తున్నాడు. కానీ భర్తకి నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వస్తే ఇవి పాలు ఇచ్చి అతన్ని కాపాడుతుంది. ఇది కథ. ఈ కథలో అప్పటికి పిల్లవాడు పుట్టి చనిపోయాడు. తండ్రి భర్త ఆమె కలిసి వస్తున్నారు అనంతపురానికి. చనుబాల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ పిల్లవాడు చచ్చిపోయాడు. ఇద్దరు వస్తున్నారు. అతనేమి తినడం లేదు. ఏమొచ్చినా ఆమెకే ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. నా ఇతనికి దాహం నేను తీరిస్తే సరిపోతుంది అని ఆమె పాలిస్తుంది. ఆమె పాలిస్తుంది. ఈ పాలు ఇచ్చిందన్న తర్వాత నేను ఇది చదివాను. ఇంకొకటి కూడా నేను చదివా. రష్యాలో ఒక నాయకుడిని బంధిస్తే అతన్ని హింసించడంలో భాగంగా అన్నం లేకుండా చేస్తాడు. 11 రోజులు ఎన్నో కానీ అన్ని రోజులు కాకుండా కాపాడి తరపు విడుదల చేస్తారట. కూతురు వెళుతుంది తండ్రిని ప్రతిరోజు చూడడానికి. కూతురు ఇస్తుంది పాలానికి. అన్ని రోజులు బతుకుతాడు, అతను విముక్తి అవుతాడు. ఆ కథ కూడా నేను చదివిన తర్వాత. ఈ పెయింటింగ్ కూడా సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలోనే ఉంది. కానీ ఎంత అద్భుతమైన ఆలోచన. మనిషిని బతికించడానికి ఏమి అగత్యమైన అవసరమో అది
చేయడంలో తప్పేమీ లేదు, జీవితాన్ని ప్రసాదించడం అది. ఆ రకమైనటువంటి విప్లవాత్మకమైన ఆలోచనలు నాకు చాలా మొదటి నుంచి ఉండేవి. వీడు పిల్లవాడికి ఇవ్వాల్సిన పాలు తాగుతున్న కొడుకు ఒకడు అంటే కొడుకు ఇవ్వకుండా భార్య దగ్గర పాలు తాగితే తప్పు లేదు అని మీరు రతిరహస్యం చెబితే భర్తని కాపాడడానికి పాలిస్తే తప్పు లేదు అని కథ రాశా. అంతే రాయడానికి నేను రాసిన తర్వాత ఇదంతా ప్రపంచవ్యాప్తంగా గొప్పదైనటువంటిది అనే ఆలోచన పెరిగితే అది నాకు చాలా ఖ్యాతింది. ఆ పిల్లవాడు 21-22 సంవత్సరాల వాడు రాశాడు అంటే ఆశ్చర్యంగా ఉండే కథ అది. ఎంతైనా మహిళ జీవన ప్రదాత. అదే మొగుడైనా సరే కొడుకైనా సరే కదా. అక్కడ ఏం చేశానంటే ఆమె ఏదో అద్భుతమైనటువంటి చేస్తున్నాడు, నాకు సలపరింతగా ఉంది, అది తాగితే పోతుంది అనుకునిచ్చింది అంతే. ఏం జరిగిందంటే నీళ్లు లేక ఆకలి చచ్చిపోతున్నటువంటి వాడు బతికాడు అనేది తెలుస్తుంది మనకి. ఆ కథ చాలా జీవనం అని, జీవనం అంటే బ్రతుకుదరం అని, నీళ్ళని. ఈ జీవనమే మళ్ళీ నవలగా అయ్యి అది పెద్ద నవలగా వచ్చినటువంటి కథ కూడా జీవనానికి తర్వాత మారింది. జీవనం అనంత జీవనం. దానికి కూడా వస్తాను. ఇప్పుడు మీరు అనాథ మీరు రాసిన నవల ఆంధ్రప్రభలో మొట్టమొదటిసారిగా వాళ్ళు బహుమతులు ప్రవేశపెట్టినప్పుడు మీకు బహుమతి లభించింది. దాని తర్వాత సర్కారు గడ్డి అని ఇంకో నవల రాశారు. అవును. గడ్డి పంపకంలో కూడా ఎంత వివక్ష ఉంటుంది, అక్కడ కూడా వర్ణాలు అన్ని వస్తాయి అని సర్కారు కూడా గడ్డి పెట్టారు దాంట్లో. ఆ తర్వాత అనంత జీవనం ఆ ప్రకృతి బీభత్సం, ఆ తుఫాను, దాన్ని అంత సహజంగా మీరు ఎలా వర్ణించగలిగారు? 1996 నవంబరు 6వ తేదీ అనుకుంటాను వర్షం పట్టుకుని ప్రారంభించి 36 గంటలు వదలకుండా వర్షం పడింది అనంతపురంలో. 36 గంటలు వర్షం రానే రాదు అక్కడ. అనంతపురంలో వర్షమే రాదు. 36 గంటలు వర్షం పడింది. చెరువులు నిండే, ఈ లోతట్టు ప్రాంతాలన్నీ నిండే, చిన్న చిన్న ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి. భయంకరమైనటువంటి వాతావరణం. నేను చుట్టూ తిరిగి చూసిన ప్రదేశం. అందులో ఈ యూనివర్సిటీలో ఉండే అయ్యవారు వీడి మాట్లాడుతున్నాడని కూడా కథలో ఒక చోట వస్తుంది. అంటే ఈ స్వభావంలో చిన్నతనంలో నాకు వర్షంతో బాగా సంబంధం ఉంది. నేను బాల్యంలో ఉన్నప్పుడు చిన్న ఇల్లు పడిపోతుందని భయము, కూర్చుని ఎక్కడో దాక్కుని ఉండేవాళ్ళే. మా ఒంటినిట్టటి ఇళ్ళలో వారపడితే మూలకు దాక్కుండేవాళ్ళని. అట్లాంటి వర్షాలు బాగా తెలుసు. నువ్వు వాన యొక్క స్వభావం గుంటూరులోని బెజవాడలో ఉన్న మనిషికి బాగా అర్థమవుతుంది. అది అనుభవం ఉంది. ఉన్నట్టుండి 36 గంటలు వదలకుండా వర్షం పడింది. జనం అల్లాడిపోయింది. అది చూసిన తర్వాత ఏమి జరిగింది, అనంతపురంలో ఏం జరిగింది అనేది కథ అంటే అది అనంత జీవనం అనేది. నేను రోజు తిరుగుతానే, మీకు చెప్పానే నిద్ర కూడా పోకుండా తిరిగే స్వభావం నాకు ఉందని. తిరుగుతానే ఉన్నా. 36 అవర్స్ తిరుగుతున్నట్టు లెక్క. కళ్ళారా చూశారు? కళ్ళారా చూశాను. అది మీ కలంలో వచ్చేసి నిద్రపో. తర్వాత ఇప్పుడు ఈ కుడివైపు వాళ్ళు ఎడమ వైపు వాళ్ళు మధ్య రోడ్డు, ఈ రోడ్డు ఎలా ఇద్దరిని డివైడ్ చేస్తున్నది ఒక మెటాఫర్. ఈ రోడ్డు గురించి మీరు అద్భుతంగా రాశారు అనంత జీవనంలోనే. అవును. అంటే అంటరాని వాళ్ళు, అంటదగిన వాళ్ళు అనేది కుడి ఎడమని చెబుతూ, ఎడమ వైపు వాళ్ళు తక్కువ వాళ్ళని, కుడివైపు ఎక్కువ వాళ్ళని అని చెబుతూ ఇంకొక మాట కూడా, ఎడం చెయ్యి మీ అపవిత్రమైన కార్యక్రమానికి, కుడి చెయ్యి మీ పవిత్రమైన కార్యక్రమానికి ఉపడతాయి. అవి రెండు నీవే, అవి లేకపోతే నువ్వు లేవు అనేది చెప్పడం కూడా నా ఉద్దేశం. ఇది వాళ్ళకే కాదు, లోకానికి అందరికి. నీ పనికిరాని వాళ్ళని ఒక అంటావు, పనికొచ్చేవాళ్ళని కొంతమంది అంటారు. ఈ పనికొచ్చేవాడు పనికిరానివాడు లేకపోతే లోకమే లేదు. ఈ లోకాన్ని గురించి ఆలోచించేటప్పుడు నువ్వు పురచేదుడివి లేదా కుడిచేయుడు అని అనక్కర్లేదు. రోడ్డు ఉన్నట్టుగానే మనిషికి కూడాను అభివ్యక్తి సామర్థ్యం, 2 చేతులు అని చెప్పడం లాంటిది ఇష్టం. ఇప్పుడు అనంత జీవనంలో మీరు తుఫాను మీరు స్వయంగా కళ్ళారా చూశారు, బాగా ఓకే. కానీ మునివాహనుడు కరెక్ట్. మునివాహనుడులో
శ్రీరంగం, తర్వాత లోకసారంగముని, తిరుప్పాన్, ఈ కథ ఆ పాత్రలన్నీ హృదయాన్ని ద్రవించేలాగా ఉన్నాయి. మీరు శ్రీరంగం వెళ్ళారా? మీకు ఎలా ఈ ఆలోచన ఎలా వచ్చింది మునివాహనుడు రాసేటప్పుడు? నేను శ్రీరంగం పోలేదు, అప్పటికి పోలేదు, ఇప్పటికి పోలేదు. ఓకే, నాకు తెలియదు, చూడలేదు. దాని గురించి నేను చదివాను, అక్కడ చదివాను. నేను అన్ని గుళ్ళకి వెళ్తాను, దేనికి అంకితం కాదు, దేనికి నా లిమిట్ అంటే నాకు పరిమితమైనటువంటి వ్యవహారమే లేదు. సరే, ఇది చదవడం ప్రారంభించాను. 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ప్రతి ఆళ్వారిని గురించి ఒక కావ్యం ఉంది. తిరుప్పాణు గురించి లేదు. ఎందుకు లేదు? ఈ సందర్భంలోనే కొత్త సత్యనారాయణమూర్తి గారని ఒక వైస్ ఛాన్సలర్ గారు మాకు ఉండేవాడు. తిరుప్పాణు భవనం అని పెట్టాలని ఎస్వి యూనివర్సిటీలో ఒక భవనం కట్టిస్తున్నాడు ఆయన. కట్టించేటప్పుడు నేను ఆయనతో మాట్లాడితే, ఇతను గురించి చదువుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది వ్యవహారం ఉంది అని అన్నాడు ఆయన. నేను చదివాను తర్వాత పుస్తకాలు. చదివిన తర్వాత చూస్తే ఒక దళితుడు దేవాలయంలోకి పోవాలి అని అంటే పోలేకుండా పోవడం అన్నటువంటిది ఈ చెప్పులు గగ్గ గోళ్ళగినే ఎందుకుంది, వాడు ఎందుకు వెళ్ళకూడదు అని. ఈ నిర్బంధాలు ఎందుకు? అయితే అక్కడ ఏమిటైందంటే, ఆ అస్పృశ్యుడు దేవాలయంలోకి రావడం నీకు ఇష్టం లేదు కానీ, వాడు రావడం నీకు ఇష్టం లేదు కానీ, వాడు రాకపోతే కూడా నా దగ్గరికి రావచ్చు కదా అంటాడు. వాడు రాకుండా ఎట్లా చూసాడంటే, నీ భుజాల మీద చెప్పచ్చు కదా, నీ భుజాల మీదకి వస్తే ఆ భక్తుడు నన్ను చూడొచ్చు, నేను నా భక్తుడిని చూడొచ్చు, నా కోరిక తీరుతుంది, భక్తుడి కోరిక తీరుతుంది. శ్రీరంగనాథుడు చెప్తా, దేవాలయంలో వాడిని నడిపించకూడదే కదా, నీకున్న నీవు వాడిని నడిపించొద్దు, అదే దాంట్లో ఉన్నటువంటి కీలకం. ఆ కీలకమైనది మొత్తం భక్తికి సంబంధించినటువంటి వేదన. మనిషి మన దేవుడిని చూస్తున్నాం కదా, ఎన్నో కావ్యాలు చదువుతున్నాం కదా, అయితే శృంగారం కాకపోతే భక్తి చదువుతాం కదా, దేవుని ఎక్కడన్నా వేయాలి ఉంటే చూస్తాము. ఈ చదివినటువంటి అంతా చూసిన తర్వాత ఒక అస్పృశ్యుడు ఎంత వేదనకు గురవుతాడో నేను బాగా చెప్పగలను కాబట్టి అతని గురించి చెప్పడానికి నాకు సాధ్యమైంది. అది అతని ఆవేదన అంతా చెప్పగలిగాను. నాకు లోకసారంగమునికి శ్రీరంగనాథుడి దేవుడికి అంటే వాళ్ళిద్దరికి సంఘర్షణ జరగడం దగ్గర నాలో ఉండే ఆలోచన శక్తి, ఆగ్రహం, ఒక ప్రతికూలము, ఒక అనుకూలము, ఆ ఘర్షణ, ఆ చెప్పడం దగ్గర నేను తెలివితేటలతో ఉండే జీవితాన్ని నేర్చుకున్న క్రమంలో చెప్పే పద్ధతి వచ్చింది. బాగుంది. తర్వాత ఒక నవల రాశారు, దానికి ఎన్నో రకాల పేర్లు పెట్టచ్చు, కానీ దాన్ని మీరు రంది అని పెట్టారు. ఎందుకలా? రంది అంటే మనం స్పష్టంగా ఉండేది అటు ఇటు అటు ఇటు వెనక ముందు ఆడడం. ఇప్పుడు ఒక చిన్నది ఏంటంటే, రంది అంటే కావాలి వద్దు, కావాలి వద్దు మధ్య ఘర్షణ కావడం, డోలాయమని అవును కాదని ఏది నిర్ణయించలేడు. ఎందుకు రంది పడుతున్నావు అంటే ఏ ఫోన్ లేదా మేలకు అంటారు. ఈ రందికి నాకు దాన్ని పదం రూపం అట్లా ఉండడం ఇష్టం లేదు. ఇట్లా ఉండలేక దాన్ని రంది అని ఒత్తు పెట్టా. రంది అని ఒత్తు పెట్టడంలో ఒక అర్థం ఏమిటంటే, దా కింద ఒత్తు పెట్టడం అనేటువంటిది ఒక రకమైనటువంటి మానవ సంభోగానికి సంబంధించినటువంటి సూచన. దీన్ని మనకు వీటిలో దేవాలయాల మీద ఉండేటటువంటి వాటిలో కూడాను సింబల్ చూపిస్తారు. అది దానికోసమని రంది ఒత్తు లేకుండా రంది ఒత్తు పెట్టి రాశా. ఒట్టి పెట్టి రాయడం వెనక దీని శృంగార సంబంధం ఉంది అని, ఆ శృంగార సంబంధంతో వచ్చినటువంటి విస్తృతంతా కూడా చెప్పుకుంటూ వచ్చాను. పెట్టడానికి వెనక ఏమిటంటే, నిర్ణయించలేంది, తేల్చలేంది, చెప్పలేంది, ఊరికే
ఒక రకంగా నిర్ణయించలేనటువంటి ఒక వ్యవస్థలో పడిపోవడాన్ని రంది అంటారు. మంచి కాదు, చెడ్డ కాదు, చెప్పలేడు, దానికి పరిష్కారం ఉండదు, రంది పడతాడు. దాన్ని రంది పడ్డం చేసి సంస్కృత రూపం చేసి తెలుగు నుంచి సంస్కృతంలో ఒక పదం వచ్చి చూడమని రాశాడు. తెలుగు నుంచి సంస్కృతంలో పదాన్ని తెచ్చాను రాశాడు. సో దీని వెనక కథ అది. ఓకే. తర్వాత అస్పృశ్య గంగ, దాని గురించి కూడా 4 మాటలు చెప్తే వింటాం. అస్పృశ్య గంగ అంటే గంగ, ఆ కథకి 5 అర్థాలు ఉన్నాయండి. అస్పృశ్యుడు గంగ, అంటరాని గంగ, అంటరాని గంగ, ఎక్కడో లోపల ఉన్నటువంటి గంగ, అది దొరకదు మనకి. ఇప్పుడు గంగ బయలుదేరినప్పుడు కొండల మధ్య రాళ్ల మధ్య పగిలి బద్దలు చెట్టుకుంటూ వస్తుంది. అక్కడ వాటిని తాగలేం. ఉరికింది గంగా, ఉబికింది గంగా, ఉద్రేకాంతరంగా అని రాస్తారు నారాయణ రెడ్డి గారు. అది అక్కడ నీళ్ళను మనం తాకలేం. అవి బయటకు వస్తే మనిషి ఎవడో ముట్టుకోలేడు వాటిని. ప్రవేశం వచ్చేస్తే గంగలో మురికంతా ఏర్పడుతుంది. ఇప్పుడు మనం అక్కడ నీళ్లు తాగలేము. చివరి పోయితే శ్మశానం గందరవుతుంది. ఇంత పవిత్రమైనటువంటి చోటు అపవిత్రమైపోతుంది. అది గంగకి సంబంధించినంత సంబంధం. ఇక్కడ ఒక అస్పృశ్యుడు తవ్వించుకున్న బావి, దానికి ఎవరో అంటుకున్నటువంటి బావి, అది పూర్వం నుంచి లేనటువంటి బావి. కొండ పగిలి లోపల ఉండేటటువంటి రాళ్ళు పగిలి నువ్వుకెచ్చినటువంటి రాళ్ళు. 4 అర్థాలు ఉన్నాయి అస్పృశ్య గంగకి. అంటరాని నీళ్లు, అంటరాని వాడి నీళ్లు, ఇంతవరకు అంటుకోని నీళ్లు, ఎప్పటికో అంటుపడని నీళ్లు, ఇవి అస్పృశ్య గంగ. ఈ వీడు బావి కనిపించుకుంటే వచ్చినటువంటి నీళ్లు, ఆ నీళ్లు ఇంతకుముందు ఎవడు తాకలేదు, ఎక్కడ మునికివేని కాదు, ఇప్పుడు బయటకు వచ్చాయి. వీడు నీళ్లు తాకపోతే ఇది అస్పృశ్యుడి గంగ అయిపోయింది. అట్లా కాకూడదు అని చెప్పడం దానికి ఉద్దేశం. అది ఇంగ్లీష్ లో కూడాను వాడు అస్పృశ్య గంగ అని పేరు పెట్టాడు. ఇంగ్లీష్ లో కూడా అస్పృశ్య గంగ అని పెట్టాడు. అన్టచబుల్ గ్యాంగ్స్ అని పెట్టలా. ఓకే, బాగుంది. తర్వాత మీ కవితా సంకలనంలో మొదటి 4 కవితలు అన్నిటికీ ఒకటే పేరు, నువ్వే కదా నువ్వే కదా నువ్వే కదా. కానీ అది చదివినప్పుడంతా ఎందుకో మీరు మీ అమ్మగారైన విశ్రాంతమ్మ గారిని తలుచుకుంటూ రాశారేమో అనిపించింది. నిజమేనా? ఒకటి మా అమ్మని గురించి రాశాను, రెండవది నా భార్యని గురించి రాశా, మూడవది మా నాయని గురించి రాశా, నాలుగవది మా గురువుని గురించి రాశా. ఆ 4 నాకు చతుర్వేద బ్రహ్మలు. ఆ 4 చదివినప్పుడు నువ్వే కదా ఎక్కడో ఒక ఆప్యాయత, ఒక వాత్సల్యము, ఒక కృతజ్ఞత కనిపిస్తాయి. అందువల్ల నేను అమ్మగారి గురించే రాశారా ఏమో అనుమానం వచ్చింది. అదే ఒకటే, తల్లి, భార్య, తండ్రి, అయ్యవారు. దేవస గారి గురించి కూడా బాగుంది. తర్వాత ఇంకో చోట మీరు ఇది రాస్తారు, ఏమని రాస్తారు? తప్పెటను కొట్టెన గుండెలు దద్దరిల్లు, గజ్జె కట్టెన భూమాత కాళ్ళు వత్తు, ఘంటమెత్తెన బ్రహ్మాంగ్రి కడియమిచ్చు అని. ఇది భుజంగరాయుడి గురించి రాశారా, మీ గురించి రాసుకున్నారా? భుజంగరాయుడి చరిత్ర రాస్తున్నప్పుడు భుజంగరాయుడు తండ్రి గురించినటువంటి, అతను రాస్తే రచన చేస్తాడు, అతను ఏదైనా ఆడితే బాగా ఆడతాడు, అతను ఏదైనా ఆలోచన చేస్తే సక్రమంగా చేస్తాడు అని అతను చేసేటటువంటి దానికి గుర్తింపు వస్తుంది అని చెప్పడం ఆ పద్యం. అది భుజంగరాయుడి చరిత్రలో ఆది అందుడి కావ్యంలోని పద్యం. అది నాకేమో మీకు కూడా అనుభవిస్తుందేమో అనిపించింది. ధన్యవాదాలు. ముఖ్యంగా గంట మెత్తేనా అన్నది తప్పకుండా మీ గురించి అనుకున్నా నేను. తర్వాత ఇంకొక ఒక పర్టికులర్ సందర్భంలో మీరు రాస్తారు, కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి కాటిలో బూడిదైపోయేంత వరకు ఆకలి అంతరిక్షయానం చేస్తుందని అర్థం చేసుకోకపోతే ఏముంది దాంట్లోని? ఎంతటి బ్రహ్మాండమైన వేదాంతం అది, నిజం కూడా, వాస్తవికత. ఇది ఎలా మీరు ఎలా చెప్పగలిగారు అనేది, అంటే వాస్తవమైనా సరే కవిగా మీకు ఎలా తట్టింది ఇది?
నేను అది మా అమ్మ చెప్పిందో సమాజం నేర్పిందో ఏమో తెలియదు, కానీ వేదన వచ్చినప్పుడు ఎందుకు మనిషిని ఇంత ఇది కావాలి ఇంతకు కూడా అంటూ ఒక మాట అన్నాను. దగ్గర నుంచి పోయిందాక ఇట్లా మాట్లాడతారు. ఇది మనిషి తన పరిధి తను తెలుసుకోవడం అవసరం అని ఇది చాలా కనిపిస్తుంది. మీరు వేదాంతం కానీ అంటే చాలా చోట్ల వేదాంతం అనిపించే అవకాశం వస్తుంది. ఒక్కొక్కసారి అదే కమ్యూనిజం అనేవాడు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు కొంతమంది అట్లా కూడా అని అడుగుతారు. మనకి ఒక్కటే చెప్తున్న, మనిషి మాత్రమే శక్తిగా నిలబడాలంటే వాళ్ళు సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి అన్నది విపరీతమైనటువంటి ఆసక్తి, అనురక్తి. అది చాలా విశేషమైనటువంటిదండి, దానికి అది తిరగలేదు. తర్వాత మీరేమో పద్మశ్రీ గ్రహీత, మూర్తి సమ్మాన్ విజేత, మూర్తిదేవి పురస్కార విజేత. అది కాకుండా మీరు ఎన్నో పదవులు, బిరుదులు, సత్కారాలు, ప్రశంసలు ఇన్ని లభించాయి. ఓకే, ఒక యూనివర్సిటీ విసిగానే కాకుండా కవిగా, సాహితీవేత్తగా కళలు కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి? మీ లక్ష్యం ఏంటి? సమాజానికి మీ సందేశం ఏంటి? నా జీవిత చరిత్ర మీరు రాస్తే నేను ఇచ్చే సమాధానం మీరే ఇస్తారు దేశానికి. నా గురించి ఇట్లా చేస్తున్న కార్యక్రమాల వల్ల 10 మందికి తెలుస్తుంది. ఇంత ప్రయత్నం చేసిన మనిషి ఒకడు ఈ రకంగా జీవించాడు అనేది నలుగురికి తెలియడం మనిషిది. నేను ఇప్పుడే పెద్దగా రాస్తానని నేను అనుకోలేను. ఇప్పుడు 86 నిండాయి. ఈ సందర్భంలో నేను నాకేదో ఒక ఆశ, నాకేమి కోరికలేమి లేవు, సుఖంగా ఉన్నా, పిల్లలు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నాను. నన్ను బాగా చూసుకునేటటువంటి నా కొడుకులు కూతుళ్లే కాదు, మీలాంటి ప్రేమించే హృదయాలు ఉన్న వాళ్ళు దేశం నిండా చాలా మంది ఉన్నారు. అది నా అదృష్టవంతుడి. చాలా హాయిగా ఉంటుంది. నాకు ఏ రకమైనటువంటి కోరికలు లేవు, ఏమున్నా హాయి, సుఖంగా సంతోషంగా ఉంటాను. చాలా బాగుంది. మీ గురించి, మీ జీవితం గురించి, తర్వాత మీ సాహిత్యం గురించి చాలా తెలుసుకున్నాం. అందరికీ అర్థమయ్యే విధంగా మేము కూడా మా ఛానల్ ద్వారా చూపించాలనుకున్నాం. మీరు మా స్టూడియోకి వచ్చి మాతో ఈ విషయాలన్నీ పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. నన్ను మీ స్టూడియోకి నన్ను పిలిపించి నేను 4 మాటలు చెప్పేటట్లుగా అవకాశం కల్పించి నన్ను ప్రోత్సహించి నా చేత 4 మాటలు చెప్పించేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పండి. నాకు ఇంత మీరు ప్రేమ కలిగిన వాళ్ళు నన్ను బాగా ప్రేమగా మొదటి నుంచి చూస్తారు. నా చేత ఈ మాటలు కూడా చెప్పించాలని ఇంత ఏర్పాటు చేయడం మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది మా సౌభాగ్యం అని నేను భావిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.